ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇక్కడ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాం లీడర్స్. ఎందుకు ఈ రిజల్ట్ షేరింగ్ చేస్తున్నాం అంటే కొత్త వాళ్ళకి, కొంతమందికి ఇంకా భయం ఉంటుంది, ప్రోడక్ట్ వాడాలా లేదా, ఎలా ఉంటది, బాగుంటుందా బాగోదా, ఇలా కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. ఆ డౌట్స్ ని ఈరోజు క్లారిటీ ఇవ్వడానికి మొత్తానికి ఈ ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ కొండారెడ్డి సార్ గుడ్ మార్నింగ్. రాము సార్ ఆనకల్లపూడి ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రాము సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మీ థ్యాంక్ యూ సార్. మీ పేరు, మీ అప్లైనర్ పేరు, తర్వాత మీరు ఏం ప్రోడక్ట్ వాడారు, ఎన్ని రోజుల నుంచి వాడారు, ఏ సమస్యకి వాడారు, అది ఎన్ని రోజుల నుంచి ఉంది, ఈ ఈ ఓకే ఓకే విషయాలతో స్టార్ట్ చేయండి. సార్, నా పేరు రాము సార్, అనకలపూడి. కుమా కుమారి మేడం అప్లైనర్ సార్. కుమారి మేడం ప్లస్ వలీల్ సార్, నాగురు వలి సార్, అప్లైనర్ సార్. మేము కొత్తగా జాయిన్ అయినప్పుడు రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకున్నాం సార్. రైస్ బ్రాండ్ ఆయిల్, ఆమ్లా, అలవేరా. మా ఇంట్లో మా మేడంకి గ్యాస్ ట్రబుల్ ప్లస్ గుండె నొప్పిగా ఉండేది. ఈ తీసుకొని వాడిన తర్వాత ఒక 15-20 రోజులకి గ్యాస్ ట్రబుల్ కంట్రోల్కి వచ్చింది. గుండె నొప్పి కూడా కొంచెం తగ్గింది. అదే కంటిన్యూగా మళ్ళీ ఒక 10 రోజులు వాడిన తర్వాత మళ్ళీ పూర్తిగా గ్యాస్ ట్రబుల్ అనేది కనిపించలేదు. నాకు ఆ రోజు నుంచి కంటిన్యూగా చేస్తున్నాను సార్. దీనికి ముందు మేము ఒంగోలులో కూడా చాలా సార్లు చూపించాము. అక్కడ కూడా తగ్గపోయాలకి మళ్ళీ కావిల్లో కూడా వరుసగా కంటిన్యూగా ఒక 4-5 నెలల దాకా అక్కడ కూడా చూపించుకుంటా వస్తా ఉన్నాం. అయినా సరే బిల్లలు ఇస్తున్నారు, వాడుతున్నాం కానీ తగ్గట్లేదు. మళ్ళీ తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ వస్తుంది. ఇదే కంటిన్యూ చేస్తానే ఉన్నాం. ఆ టైంలో సార్ వచ్చి పరిచయం చేశారు, సురేష్ సార్. ఒకసారి వచ్చారు మా కాడికి వచ్చి, ఇట్లా ఉంది, బాగుంది, వాడుకోండి అని చెప్పి వలి సారు, సురేష్ సారు, మేడం మేడం కూడా వచ్చింది, కుమారి మేడం వచ్చింది. మాకు ఆ రోజు పరిచయం చేయటం వల్ల ఇప్పుడు ఆ రోజు మేము కంటిన్యూ చేస్తా ఉన్నాం. అప్పుడు అది వరకు ప్రతి నెల హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం, 2000-3000 అవుతా ఉండేవి. ఇంక ఎప్పుడైతే అది మాకు ఈ వెస్టేజ్ ప్రోడక్ట్ వాడటం వల్ల రైస్ బ్రాండ్ ఆయిల్, ఆమ్లా, అలవేరా, ప్రోటీన్ పౌడర్ కూడా వాడుకుంటా ఉన్నాం. దాంతో ఆ రోజు నుంచి ఈ రోజుకి హాస్పిటల్కి పోలేదు సార్, అయ్యే కంటిన్యూ చేసుకుంటా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. మీరు గ్యాస్ ట్రబుల్ కి యూస్ చేశారు, హాస్పిటల్ తిరిగారు, గ్యాస్ ఒంగోలు ట్రబుల్ గ్యాస్ కావాలి. ట్రబుల్ గుండె నొప్పి కూడా తగ్గింది సార్. గ్యాస్ ట్రబుల్ గుండె, సో గ్యాస్ ట్రబుల్ మీదే వచ్చిన నొప్పి అయి ఉంటుంది అది. అందువల్లే గ్యాస్ ట్రబుల్ తగ్గగానే అది కూడా తగ్గిపోయింది. సో చూడండి లీడర్స్, గమనించండి. రైస్ బ్రాన్ ఆయిల్ కేవలం ఇంట్లో వంట నూనె, ఆమ్లా, అలోవెరా, ఉసిరికాయి, కలబంద క్యాప్సూల్స్ వాడుకోవడం ద్వారా గ్యాస్ ట్రబుల్ ని తగ్గించుకొని, ఆ గ్యాస్ ట్రబుల్ వల్ల గుండె నొప్పి కూడా వస్తుంది. సో దాన్ని కూడా తగ్గించుకున్నారు. కే ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రాబ్లం వంట నూనెల వల్ల వస్తుంటే దాన్ని మార్చకుండా మనం ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. అంతే కదా. అందుకనే ఒక్క వంట నూనె అలాగే ఆమ్లా, అలోవెరా యూస్ చేయగానే గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లేడీస్. థ్యాంక్ యూ రాము సార్. నెక్స్ట్ నాగలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్, నా పేరు నాగలక్ష్మి అండి, వేదవాణి మేడం గారి టీం. నేను రీసెంట్ గా, అంతకుముందు నేను చాలా ప్రోడక్ట్స్ వాడున్నాను. నేను ఆ రిజల్ట్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేను రీసెంట్ గా 2 months బ్యాక్ నుంచి వాడిన ప్రోడక్ట్స్, దాని రిజల్ట్ గురించి మాత్రం చెప్తాను సార్. ఆ, మా మా వారికి లివర్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు 2 months బ్యాక్. అసలు పొద్దున్నే లెగిస్తే దగ్గు, విపరీతంగా 2 hours దగ్గు వస్తుంది. ఓకే. ఆపకుండా 2 hours దగ్గుతానే ఉంటాడు, కళ్ళ పడుతుంది అనమాట. ఇంకా అసలు ముక్కులు, ఇంకా అసలు తనకి ఏం ఖాళీ ఉండదు. ఒక 2 గంటలు అలా కూర్చొని అదొక పని అనమాట. మనం ఎలా అయితే ఒక పని చేస్తామో తనకు కూడా అదొక పని.
అలా చేస్తా ఉండేసరికి సరే ఇంకా ఎలా ఇలా అని నేను హాస్పిటల్కి తీసుకెళ్తే లివర్ టెస్టులు చేయించమని రాసిచ్చారు మేడం. మా వారు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే టైప్ కాదు. మా వారు నేను రాను, నాకు అవసరం లేదు, ఏం కాదులే తగ్గిపోయేది, నేను ఇంగ్లీష్ మందులు తెచ్చుకొని వాడుకుంటానని చెప్పాడు. అప్పటికి నా రిజల్ట్ ఒకటి చూస్తున్నాడు మా వారు. ఏంటి అని అంటే నాకు 2 months బ్యాక్ పీసీఓడి ప్రాబ్లం వచ్చింది, ఓవర్ బ్లీడింగ్. వారం రోజులు బ్లీడింగ్ అవ్వడము, 2 రోజులు ఆగటము, వారం రోజులు బ్లీడింగ్ అవడం, అలా 2 months ఇబ్బంది పడ్డాను. నిజంగా దరిద్రం నా నెత్తి మీద కూర్చొని ఆ 2 నెలలు ఇంగ్లీష్ మందులు వాడా. ఇంకా లాస్ట్ కి గర్భసంచి తీసేయాలని చెప్పారు నాకు. మా ఆయన చాలా ఏడ్చాడు, గర్భసంచి తీసేదేంటి ఈ వయసులో, ఇప్పుడే మనం మంచాలను పడితే నాకు బాగలేదు నీకు బాగలేదు అని చెప్పి చాలా బాధపడ్డాడు. బాధపడి ఇంకా నేను శ్రీదేవి మేడం గారికి కాల్ చేశాను అనమాట. మన టాప్ అప్లైనర్ శ్రీదేవి మేడం గారికి కాల్ చేసి బాధపడ్డా, మేడం ఇలా చెప్పారు మేడం అని అంటే, ఏంటి 2 నెలలకే తీసేయాలంటున్నా అని చెప్పి మేడం కొన్ని ప్రోడక్ట్స్ చెప్పారు నాకు. శతావారి మ్యాక్స్, గానోడర్మా, అలవీరా, విటమిన్ డి స్ప్రే మేడం గారు నాకు చెప్పారనమాట. ఇవి వాడుకో 3 పూట్ల 2 అని చెప్పి చెప్పారు. చెప్తే నేను స్టార్ట్ చేశా. దాంతో పాటు నేను కార్న్బెర్రీ యాడ్ చేసుకున్నా. నాగలక్ష్మి మేడం, సార్ శతవారి మ్యాక్స్ తర్వాత గానోడర్మా, అలవీరా, విటమిన్ డి సబ్లింగ్ స్ప్రే ఓకే. ఇంతవరకు మేడం గారు చెప్పారు. నేనేం చేశానంటే నేను కార్న్బెర్రీ నేను సొంతగా యాడ్ చేసుకున్నా. ఎందుకంటే బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆనంద్ ప్రసాద్ సార్ చెప్పింది నాకు బాగా గుర్తుంది కార్న్బెర్రీ గురించి. అది ఈ 4 ప్రోడక్ట్స్ నేను తెచ్చుకొని వాడుకోవటం స్టార్ట్ చేస్తే 2 నెలల నుంచి ఉన్న, అసలు నేను బెడ్ లెగవట్లేదు, డ్యూటీకి వెళ్ళట్లేదు, వర్క్ వెళ్ళ అసలు ఏం పని చేయట్లా, తినడం పడుకోవడం అలా చేసేదాన్ని. ఇంకా నీరసం లేదు కానీ ఇబ్బంది. ఇంకా అలా అలా ఉండే క్రమంలో ఈ ప్రొడక్ట్స్ తెచ్చుకొని 3 days వాడుకున్నాను సార్. నేను ఇవి తెచ్చుకునేటప్పుడు ఒకటి డిసైడ్ అయ్యా మనసులో. ఏమని అంటే, సరే నాకు తెలుసో తెలియకో ఇప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి తెచ్చుకొని వాడలేదు, ఇప్పుడు నేను తెచ్చుకొని వాడుకుంటున్నా. నాకు తగ్గితే నేను వెస్టేజ్ లో వర్క్ చేస్తా ప్రాణం పెట్టి, లేదంటే ఇంక నేను వెస్టేజ్ మొహం చూడను అని దండం పెట్టుకొని తెచ్చుకున్నాను నేను. నాకు నిజంగా వెస్టేజ్ లో తినే రాతుందేమో, 3వ రోజు సాయంత్రానికే కంప్లీట్ గా తగ్గిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎలాగైతే ప్రతి నెల 4 days 3 days కంప్లీట్ అవుతుందో అట్లాగే స్టార్ట్ అయింది. ఆ రిజల్ట్ మా వారు చూసి నమ్మారు. నమ్మి సరే నాకు బయట మందులు ఎందుకులే, మీవే తెచ్చిపెట్టు నేను వాడుకుంటానులే అని చెప్పి తనే అడిగాడు. నేను అసలు అడగల, ఎందుకంటే నేను చెప్పినా తను వినడు, నమ్మడు వీటిని. సరే నమ్మనప్పుడు నేను ఎందుకు అడగాలి అని నేను అడగల. నా రిజల్ట్ చూసి తను నమ్మి అప్పుడు తీసుకొచ్చుకొని వాళ్ళందరికీ చెప్తున్నారు మావిడికి తగ్గింది అని. తను 2 days లివర్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా, లివర్ ఇన్ఫెక్షన్ నేను 2 days రెస్పోకేర్, లివర్ హెల్త్, అలవీరా, ఈ 3 సార్ నేను వాడిచ్చింది. సెకండ్ డే నుంచి తనకు అసలు ఆ 2 గంటలు తగ్గేటిపోయిందో నాకు ఇప్పటికి తెలియదు. హ్యాపీగా ఉన్నాడు తను, చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్ నిజంగా. నాకు ఈ మధ్య ఈ 2 months లో ఈ 2 రిజల్ట్స్ సార్ నేను తీసుకుంది. అంతకుముందు నేను చాలా రిజల్ట్స్ తీసుకున్నాను, మా బాబుకి అయితేనేమి ఎవరికైతేనేమి. అవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. దినేష్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ చూడండి, సార్. గమనించండి మేడం, ఆల్రెడీ పీసీఓడి సమస్యకి కామన్ గా ఎక్కువగా ఈ మధ్య అందరికి లేడీస్ ఎక్కువ మందికి పీసీఓడి సమస్య వస్తుంది. దానికి మేజర్ కారణం ఏంటంటే, మీరు ఎక్కువగా లేడీస్ ఆయిల్ ఒకటి, వంట నూనె, అలాగే ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్, బయట ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల వస్తున్న ఇరిటేషన్స్, ఇవి ఎక్కువగా కారణం అవుతున్నాయి. సో వీటికి మనం పీసీఓడి సమస్యకి మాక్సిమం ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణం కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి మనము శతవారి మ్యాక్స్, లేడీస్ కి మేజర్ గా శతవారి మ్యాక్స్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేస్తుంది. అదే విధంగా శత అంటే 1000 రోగాల నుంచి తట్టుకోవడానికి కావాల్సిన మూలిక నుంచి తయారు చేస్తారనమాట. సో అది మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీంతో పాటు అలోవెరా అనేది గ్యాస్ ట్రబుల్ తగ్గించడానికి, అలాగే
దినేష్ సార్, నాది ఒక చిన్న సజెషన్ లేడీస్ కి. దినేష్ సార్, బెస్ట్ సపోర్టింగ్ ప్రోడక్ట్ గా కూడా మేడం. దినేష్ సార్, చెప్పండి నాది మేడం. ఒక చిన్న చెప్పండి మేడం, సజెషన్ ప్లీజ్ లేడీస్ కి. కంటిన్యూ. ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు ఇంటిమెంట్ వాష్ వాడితే చాలా బాగుంటది సార్. చాలా హైజీనిక్ గా ఉంటది ఆ ప్రోడక్ట్. హెల్త్ ఇష్యూస్, ఎలర్జీస్ అలాంటివి రాకుండా సెక్యూర్ గా ఉంటది సార్ ఇంటిమెంట్ వాష్. ప్రతి ఒక్క ఓకే మేడం, ఆడపిల్ల వాడాలి థ్యాంక్ యూ. సార్ అది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గమనించండి లేడీస్, మేడం ఆల్రెడీ చెప్పారు. లేడీస్ కి మేజర్ గా యూస్ చేసుకోవాల్సిన ప్రొడక్ట్స్ పీసీఓడికి అలోవెరా, అలోవెరా, శతవారి మ్యాక్స్, గ్యారోడర్మా, ఈ 3 ప్రొడక్ట్స్ అనేవి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్. ఎవరికి ఇచ్చినా సరే రిజల్ట్స్ చాలా బాగా వస్తున్నాయి మాకైతే. మేము ఆల్మోస్ట్ ఇప్పటి వరకు పీసీఓడి సమస్యకి ఒక 20 నుంచి 30 మంది వరకు ఇచ్చున్నాము. వాళ్ళందరికీ విత్ ఇన్ 1 to 2 months లోపలే రిజల్ట్ వచ్చేసింది. సో థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. అండ్ వాళ్ళ సార్కి, మేడం వాళ్ళ హస్బెండ్కి లంగ్స్ ఇన్ఫెక్షన్ అలాగే లివర్ ఇన్ఫెక్షన్ ఉంది. సో ఆ రెండు క్లియర్ చేసుకోవడానికి రెస్పోకేర్ లివర్ హెల్త్ యూస్ చేసుకున్నారు. ఈ రెండు చాలా బెస్ట్ ప్రొడక్ట్స్, ఎందుకంటే మేజర్గా ఆయుర్వేదం మెడిసిన్ ఇది. ఆయుష్ అంతే నుంచి వచ్చిన ఆయుర్వేదం మెడిసిన్ ఇది. కేవలం 2-3 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది అన్నారు. మాక్సిమం 1 month వాడుకుంటే బ్రహ్మాండ రిజల్ట్ అయితే కనపడుతుంది. మేజర్లీ మీ ప్రాబ్లంని బట్టి ఆ రిజల్ట్ అనేది టైం మారుతూ ఉంటుంది కాబట్టి మనం ఎంత టైం పట్టింది అనేది ఎవరు చెప్పలేము. సో 6 months మనం మినిమం చెప్తుంటాము. సో చూడండి, గమనించండి లేడీస్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, మేడం నాగలక్ష్మి మేడం ఇచ్చిన ఒకే ఒక సజెషన్ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఎక్కువ మంది లేడీస్ ఈరోజు ఇంటిమేట్ వాష్ అలాగే శానిటరీ నాప్కిన్స్ అనేవి మన దగ్గర యూజ్ చేయడం వల్ల ఎక్కువ శాతం పీసీఓడి సమస్యని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించగలుగుతారు. సో థ్యాంక్ యూ లేడీస్, గమనించండి. పీసీఓడి సమస్యకి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ ప్యాడ్స్ కూడా. సో వాటిని కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్వి సరస్వతి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పోల్ రెడ్డి సార్, ఆర్ఆర్ టీమ్. గుడ్ మా మార్నింగ్ పాల్ అప్లైనర్ రెడ్డి వచ్చి సార్, వెరీ గుడ్ మార్నింగ్. మా అప్లైనర్ వచ్చి వీరనారాయణ సార్ గారు. సార్ నేను ఒక 5 years నుంచి గ్యాస్కి బాగా ఇబ్బంది పడుతున్నాను. ఇబ్బంది పడుతుంటే మేము అప్పుడే న్యూ జాయినింగ్, ఒక ఫస్ట్ మంత్లో మా అత్తగారు సజెషన్ చేశారు గ్యాస్కి, భాగ్యలక్ష్మి మేడం గారు. అలోవెరా ఆమ్లా తీసుకోరా, నూనె ఒకటి మార్చుకోరా, నీకు గ్యాస్ తగ్గిద్దిరా అంటే, ఏం తగ్గిద్దిలే గ్యాస్, అక్కడక్కడ తెచ్చుకుంటాం, బిల్లు కాసేపు తగ్గిద్ది, మళ్ళీ స్టార్ట్ అవుద్ది సార్. అట్లాగే ఈనో ప్యాకెట్ ఉండే సార్ మా ఇంట్లో. నైట్ అయ్యేసరికి ఈనో వేసుకొని పనుకునేవాడిని సార్ గ్యాస్కి. అట్లా చూసాను. ఇంకా మా అత్త చెప్పంగానే సరే ఏందోలే అని తీసుకొని స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేస్తే 2-3 రోజుల్లో కొద్దిగా పర్లేదు అనిపించింది. అట్లాగే ఒక 1 month వాడాను సార్. రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, ఈ 3 వాడాను సార్. నెల రోజుల్లోనే నాకు బాగా రిజల్ట్ అనిపించింది సార్. ఓకే. ఎంతమంది ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఉంది సార్ షుగర్, సారీ గ్యాస్ ట్రబుల్? 5 years నుంచి ఉంది సార్. అంటే 5 years టాపిం వేస్తుంది సార్. టాపిం వేస్తుంది సార్. అంటే వర్క్ చేసి సాయంత్రానికి టిఫిన్ చేయాలనిపించింది సార్. నీరసంగా ఉండే టిఫిన్ చేయాలనిపించింది. ఆ టిఫిన్ చేయగానే కాసేపటికల్లా గ్యాస్ వచ్చేసి సార్. ఓకే. ఇంకా అట్లా 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 ఇంకా గ్యాస్ వస్తుందని ఇంకా మెల్లిగా వాటి నుంచి అది చూస్తా ఉంటే తినాలనిపించింది, కానీ మళ్ళీ గ్యాస్ అని మళ్ళీ భయం వేసి తినకుండా ఉండేవాడిని. ఇప్పుడు కావాలని తింటున్నాను సార్. గ్యాస్ వచ్చిద్దా నేను తినాలా అని తింటున్నాను, టాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఏం పర్లేదు సార్, బాగానే ఉంది. అలోవెరా ఆమ్లా బాగా రిజల్ట్ ఉంది సార్ గ్యాస్కి. ఓకే సార్, గమనించండి. బయట ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది. సో ఓకే గమనించండి ఓకే దాన్ని. ఓకే ఓకే ఎందుకంటే సార్. మనము ఒక పక్క క్లీన్ చేస్తున్నాం, మళ్ళీ చెత్త వేస్తున్నట్టు వేస్తున్నాం. సో దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు, రిజల్ట్ అనేది ఉండదు. కేవలం టెంపరీ రిజల్ట్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఓకే ఓకే సార్. గమనించండి. అండ్ ఓకే. కేవలం మన ఇంట్లో వంట నూనె
ఒక అలోవెరా, ఒక ఆమ్లా క్యాప్సూల్స్. ఎవరైనా టీ తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకి టీ పొడి కూడా ఇవ్వాలి, సజెస్ట్ చేయాలి. సో ఓకే వీటి ఓకే ద్వారా మనం ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు మాట్లాడిన వందల మందితో ప్రతి ఒక్కరు గ్యాస్ ట్రబుల్ తగ్గడానికి ఏంటి కారణం అంటే వంట నూనె, అలోవెరా, ఆమ్లా, ఈ మూడే చెప్తున్నారు. అవును అలాగే సార్. టీ పొడి. ఈ టీ పొడి 4 ప్రొడక్ట్స్ మాత్రమే ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. వీటిని దాటి ఎవ్వరూ వెళ్ళలేదు ముందుకు. ఎందుకంటే ఆటితో మాత్రమే గ్యాస్ ట్రబుల్ అనేది ఈజీగా క్లియర్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఓకే లోటస్, గమనించి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 5 సార్. ఇయర్స్ నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ని కేవలం ఒక 2 to 3 డేస్‌లోనే కొంచెం లైట్ అయింది. 1 మంత్ యూజ్ చేసిన తర్వాత పూర్తిగా క్యూర్ అయింది. థ్యాంక్ యూ సార్. బయట ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నాం కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ ముందు ఆయిల్ ఇవి మార్చకుండా, మన బాడీ లోపలికి పోయేది మార్చకుండా బయట ఎంత రిపేర్ చేసినా ఉపయోగం ఉండదు లోటస్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరనారాయణ గారు. నెక్స్ట్ శేష్ కుమారి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. శేష్ కుమారి మేడం. నమస్తే సార్. గురువు గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వాసు గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. పేరు సార్ చెప్పు, పేరను మా అన్నయ్య పేరు చెప్పు. శేష్ కుమారి అండి, అనితా కృష్ణమూర్తి టీం అండి, ఓకే. గుంటూరు. గుంటూరు సార్. సార్ మ్మ్. అది ఒక సంవత్సరం నుంచి ఇంట్లో ఆయిల్ ప్లస్ సోపు పేస్ట్ వాడుతున్నాం సార్. మ్మ్. చాలా అద్భుతంగా పనిచేసినాయి సార్. బ్రేక్ఫాస్ట్ కూడా వాడాను. బ్రేక్ఫాస్ట్ కూడా మా పాపకు వాడామండి. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బాగా రిజల్ట్ ఇచ్చింది. ప్రోటీన్ మ్మ్. పౌడర్ వాడాను. నాకు కొంచెం తడపడుతుంది. ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాం. ఇప్పుడు పాపకి ఐ సపోర్టు ప్లస్ ఆమ్లా, టాక్సీ క్లీన్ ఇవన్నీ వాడమన్నారండి నాగలక్ష్మి మేడం గారు. అవి వాడుతున్నాము. మ్మ్. పాపకు కూడా బాగానే కొద్దిగా రిజల్ట్ వచ్చినట్టే, కొంచెం కొంచెం బాగానే వచ్చినట్టు. మేము మొదటి నుంచి మాకు ఐడియా వేసి సుమారుగా ఒక సంవత్సరంన్నర అవుతుంది. మేము షాపు దానివల్ల మేము దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టలేక పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు దగ్గరగా ఒక 3 నెలల నుంచి పట్టించుకుంటే దాని రిజల్ట్, దాని ఫలితం, దాని అనుభవించాం అనమాట సార్. ఓకే. ఆయిల్, సోపు కానీ పేస్ట్ కానీ మంచి రిజల్ట్ ఇచ్చినాయి మాకు. ఇచ్చిన వాళ్ళందరికీ బాగుందండి. ప్రతి వాళ్ళకి మేము ఇక్కడ ఇంటి దగ్గర ఆడవాళ్ళకి ఇస్తున్నాం సార్, గృహిణీలకు. వాళ్ళు కూడా ఆయిల్ పేస్ట్ సోపు అన్ని బాగానే ఉన్నాయని చెప్పి మాకు రిజల్ట్ ఇస్తున్నారు. మేము పూర్తిగా వెస్టేజ్ మీద ఫోకస్ పెట్టి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నాం సార్. ఈ వాడిన తర్వాత మాకు ఆలోచన వచ్చింది. ఓకే సార్. గమనించండి సార్, ఒక చిన్న సజెషన్. ఎందుకంటే ఇంట్లో చేంజ్ చేస్తున్నప్పుడు ఇంకా సార్ మిగతావి కూడా చేంజ్ చేసేసేయండి. ఎందుకంటే ఇంట్లో హోమ్ చేస్తాం కేర్లో సార్, ఇంకా ప్రోడక్ట్స్ చేస్తాం ఉన్నాయి సార్. మనకి ఎక్కువగా ఉపయోగపడేవి. సో వాటి హోమ్ గురించి కేర్లో కూడా ప్రోటీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఒక నాకు సజెషన్. అండ్ ఇన్- యూజ్ ఇన్- చేయండి కూడా ఇంట్లో ఇంట్లో. వాడే మాత్రం ఎందుకంటే మొత్తం మన దాంట్లోనే తీస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వేరే బయట ప్రోడక్ట్ అసలు వాడట్లేదు. సర్ఫ్ కానీ, సోప్ కానీ, పేస్ట్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, ఏదన్నా కానీ, షాంపూలు కానీ మన వెస్టేజ్ లోనే తీసుకుంటున్నాము. లిక్విడ్ కూడా మందేనండి. తర్వాత ఇప్పుడు మనం అగ్రి ప్రోడక్ట్కి వచ్చినా కూడా అవి కూడా మంచి రిజల్ట్ వచ్చినాయి సార్. వాళ్ళు కూడా ఒక రెడ్డి గారికి ఇచ్చామండి, మనకు తెలిసిన రెడ్డి గారికి. ఆయన కూడా మంచి రిజల్ట్ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ అగ్రి 82 కావాలని చెప్పేసి ఒక 3 రోజులు వస్తాను తీసి పెట్టండి అని చెప్పేసి ఆయనే ఫోన్ చేసి తీసుకుంటున్నాడు సార్. అది ఓకే. కూడా ఆ ప్రోడక్ట్ కూడా సాటిస్ఫాక్షన్ గానే ఉంది, అద్భుతంగానే పనిచేసింది సార్. ఆయన గుళికలు ఇచ్చాము సార్. గుళికలు ఇస్తే మొదట్లో వేసినట్టయితే బాగుండేది, ఇప్పుడు వేసాము. ఫస్ట్ నీళ్లు గుళికలు వేసి నీళ్లు పెట్టి బాగా ఆరిన తర్వాత దున్నితే ఫస్ట్ ఒక పెద్ద సైజు పెళ్ళలు వచ్చాయంటండి దున్నినప్పుడు. ఇప్పుడేమో చిన్న సైజు పెళ్ళలు వచ్చి బాగా గుల్లబారి భూమి బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పారు సార్.
ఏ ప్రోడక్ట్ వాడినా సాటిస్ఫాక్షన్ గానే ఉంది సార్. దీంట్లో అయితే లోపమే లేదు. ఇక కావాలని చెప్పటం తప్ప ఏముండదు సార్ ఇది. ఓకే. థ్యాంక్ యూ సార్. రిజల్ట్ థ్యాంక్ యూ. రిజల్ట్ మాత్రం అద్భుతంగానే ఉంది. ఉమ్, అగ్రి ప్రోడక్ట్ అయినా హోమ్ ప్రోడక్ట్ అయినా అన్ని అన్ని అద్భుతమైన రిజల్టే ఇచ్చింది సార్. ఇంక ఏదన్నా ఇంకా మన దగ్గర కొనటం ఇష్టం లేకపోతే, మన దగ్గర తీసుకోపోవటం ఇష్టం లేకపోతే చెప్పటమే తప్ప, కావాలని ప్రోడక్ట్ అయితే దమ్మున్న ప్రోడక్ట్ సార్ ఇది. దీని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. కాకపోతే దీన్ని ఎట్లా బయటికి తీసుకెళ్ళాలి అనేది ఒకటి మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది సార్. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్, థ్యాంక్ యూ సార్. గమనించండి. సార్ సార్ కార్ హోమ్ రైస్ ప్రోడక్ట్ ఇంట్లో మొత్తం మేము వెస్టేజ్ ప్రొడక్ట్సే వాడుతున్నామండి 1 year నుంచి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. గమనించండి లీడర్స్, హోమ్ కేర్ లో ఎక్కువ 1 year నుంచి మనకి అయితే మనం మాక్సిమం ఫాలోఅప్ చేయలేదు, కానీ నేను 1 year నుంచి బట్టి మనం హోమ్ ప్రోడక్ట్ మొత్తం ఇవి ఆయిల్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, ఫ్లోర్ క్లీనర్ కానీ, వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ, కొంచెం జూమ్ లో మాట్లాడటానికి కొంచెం కన్ఫ్యూజ్ ఓకే. అవుతున్నాను. కొంచెం నేను హ్యాండ్ రేట్ చేయటం లేదు. వెంటైతే వింటున్నాను రోజు. ఉమ్, అది సార్, నిన్న కూడా ఒక ఆయనకి ఆయిల్ బాగుందన్న 2 months 2 bottles ఇచ్చాను. ఫేస్ 2 అది ఇచ్చాను, బాగుందని చెప్పి మళ్ళీ ఆయన నిన్న ఐడి అడిగారు. నాకు ఇప్పుడు ఆయిల్ కావాలమ్మా, ఎలాగో ఏంటంటే, సరే నేను ఆల్రెడీ నా దగ్గర ఒక 4 bottles పెట్టుకున్నానండి, మీరు తీసుకోండి, లేదు ఇలా మీరు ఐడి వేసుకొని మీరే పర్చేజ్ చేసుకోవచ్చండి, దాంట్లో 450 ప్రొడక్ట్స్ ఉన్నాయండి, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి అంటే, సరే నిన్న ఆధార్ పెట్టారు, ఐడి కూడా వేసాం సార్కి. మంచి బాగుందని చెప్పి, రిజల్ట్ బాగుందని చెప్పి ఆ సార్ కూడా మన ఆయిల్, పేస్ట్, సబ్బు వాడుతున్నారండి. హలో హలో సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ లీడర్స్. చూడండి, గమనించండి. థ్యాంక్ యూ మేడం. అండ్ ఎక్కువగా థ్యాంక్ యూ హోమ్ సార్. కేర్ యూజ్ చేశారు. అండ్ గమనించండి లీడర్స్, హోమ్ కేర్ లో ఎక్కువ శాతం మనకి బయట నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి ముందు హోమ్ కేర్ ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత లోపల నుంచి క్యూర్ మొదలు పెట్టుకోవాలి. బయట నుంచి ప్రాబ్లం ఆపకుండా మీరు క్యూర్ ఎన్రోల్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, సరే గమనించండి. సార్. అండ్ థ్యాంక్ యూ హోమ్ సార్. కేర్ యూజ్ చేస్తున్నారు మేడం, ఎవరికైనా హోమ్ కేర్ ముందు సజెస్ట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు యూజ్ చేసేది హోమ్ కేర్ మేజర్గా. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళే చెడుని ఆల్మోస్ట్ 80% బ్లాక్ చేసేది అదే. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ సార్. రైతులకి వాళ్ళ దగ్గర రెడ్డి గారు అని రైతులు ఉంటే వాళ్ళకి ఇచ్చారు ప్రోడక్ట్. ఫస్ట్ మనం తెగులు తగ్గడానికి ఇచ్చాము, అది కొంచెం కంట్రోల్ అయిన తర్వాత ఎమ్మటే బలానికి అనేది ఇచ్చాము. సో బలం పెరగడానికి మనకి ప్రోటెక్, సారీ నానోటెక్, అలాగే మాసు ప్రస్తుతానికి ఇచ్చున్నాము. ఇది నెక్స్ట్ అయిపోయిన తర్వాత మా నానోటెక్ గోల్డ్ స్ప్రే చేయమని మేడం సార్కి ఆల్రెడీ చెప్పేశాము. సో రెడ్డి గారు చెప్పినట్టు ఫాలో అవుతున్నారు, మొక్కలు బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా కొంచెం ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి రిజల్ట్ రాగానే దాన్ని మనం షేర్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా సార్, వాసు తప్పనిసరిగా. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజేష్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే లేడీస్, గమనించండి. నెక్స్ట్ భవానీ మేడం ఉన్నవా? ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ భవానీ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి పేరు పేరున గుడ్ మార్నింగ్. సార్ నేను వచ్చేసి నా అప్లైనర్ వచ్చేసి లక్ష్మీ మేడం సార్, వేదవాణి మేడం టీం. నేను ఒక నీమ్ సోప్ కి కనెక్ట్ అయ్యాను సార్. అంటే బయట సంతూర్ సోప్ పుట్టిన కాడి నుంచి కూడా సంతూర్ సోప్సే వాడుతున్నాము. అన్ని సంతూర్ సోప్స్ వాడినా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఒక నీమ్ సోప్ వాడటం ద్వారా నాకు చాలా, నేను నీమ్ సోప్కి ఫిదా అయ్యాను సార్. నాకు హెల్త్ ఇష్యూ ఉంది. హెల్త్ ఇష్యూకి గ్యాస్ ట్రబుల్కి నేను సప్లిమెంట్స్ అలోవెరా, రైస్ బ్రాండ్ ఆయిల్, అలానే స్పిర్లోనా కూడా యూజ్ చేశాను సార్.
నాకు ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ వల్ల నేను హాస్పిటల్స్ కూడా చాలా ఫేస్ చేశాను. 3 ఇయర్స్ మెడిసిన్ కూడా వేసుకోమని చెప్పారు. ప్లస్ బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ కాకపోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినియి. బ్యాక్ పెయిన్ వచ్చింది. టైలరింగ్ చేస్తాను సార్ నేను. టైలరింగ్ చేసే క్రమంలో నాకు బ్యాక్ పెయిన్ బాగుంది సార్. కాల్షియం వాడాను, స్పిరులినా వాడాను, అలోవెరా వాడాను, రైస్ బ్రాన్ ఆయిల్ వాడాను. కొలెస్ట్రాల్ కూడా యూజ్ చేశాను సార్. అవి నార్మల్ సప్లిమెంట్స్ అవి వాడటం వల్ల నాకు 2 మంత్స్‌లో రిజల్ట్ వచ్చింది సార్. రిజల్ట్ రావడం ద్వారా నేను టైలరింగ్ కూడా తీసి పక్కన పెట్టేసి దీంట్లో ట్రావెల్ చేయాలని డిసైడ్ అయ్యాను సార్. అలానే మా ఫ్యామిలీలో మా పాపకు గూడా కొంచెం బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ ఉంది సార్. ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్‌ని ఎలా క్యూర్ చేయాలి అనేది ప్లానింగ్ నాకు అయితే పిల్లలకి వాడొచ్చా? వాడకూడదా? అనే అనుమానంతో నేనైతే ఫస్ట్ మా పాపకి యూజ్ చేయలేదు సార్. ఒకరోజు హాస్పిటల్ ఎళ్తే 6000 అయింది. 6000 అయితే అమ్మో! 6000 పెట్టాను నేను హాస్పిటల్‌కి. నేను వేసుకుంటున్నాను సప్లిమెంట్స్. మా పాపకి ఎందుకు యూజ్ చేయకూడదు అన్న కాన్సెప్ట్‌తో నేను పాపకు గూడా తీసుకొచ్చాను సార్. తను ఏదైతే డస్ట్ అలర్జీ ఉందో వాటికి రస్పోకేరు, కొలెస్ట్రము, తులసి డ్రాప్సు ప్లస్సు నోని ఇవి యూజ్ చేశాను సార్. ప్రోటీన్ పౌడరు. ఇవి యూజ్ చేయటం వల్ల తనకి 4 నెలలు కంటిన్యూ చేశాను సార్. కంటిన్యూ చేయటం వల్ల తనకి ఇప్పుడు 10 మంత్స్ అవుతుంది సార్. దగ్గర దగ్గర 10 మంత్స్ అవుతుంది. హైదరాబాద్‌లో జాబ్ చేస్తుంది సార్. తనని వదిలిపెట్టి మేము ఉండాలన్నా గూడా కనీసం ఒక నెల ఉండాలన్నా గూడా ఉండలేని పరిస్థితి సార్ పాపది. అలాంటిది హైదరాబాద్‌లో జాబ్ చేస్తుందంటే నాకివాళ చాలా సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది సార్. ఈ సప్లిమెంట్స్ ద్వారా మా ఫ్యామిలీలో మంచి ఆరోగ్యాన్ని పొందాను అని చెప్పేసి నేను దీంట్లో 10 మందికి షేర్ చేయాలని ఈ బిజినెస్‌కి కనెక్ట్ అయ్యాను సార్. ఓకే సార్. నా రిజల్ట్ ఇది సార్. అలానే ఎంతో మందికి ఫీల్డ్‌లో చాలా మందికి కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చి మంచి రిజల్ట్ మేడం తీసుకొచ్చాను సార్. భవాని మేడం, ఓకే, బాగుంది. ఒక్కసారి మళ్ళీ ప్రోడక్ట్స్ చెప్పండి. నేను అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ఉమ్, నాకొచ్చేసి గ్యాస్ ట్రబుల్‌కి రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, కాంబయోటిక్స్ కూడా యూజ్ చేశాను సార్. ఒక్క నిమిషం. రైస్ బ్రాన్ ఆయిల్, కాంబయాటిక్, అలానే అలోవెరానా మేడం? బ్యాక్ పెయిన్‌కొచ్చేసి అలోవెరా సార్. ఓకే. బ్యాక్ పెయిన్‌కొచ్చేసి కాల్షియం ఒక్కటే యూజ్ చేశాను సార్. అప్పుడే స్టార్ట్ అన్నారు. డాక్టర్ గారు హాస్పిటల్‌లో ఇప్పుడే కీళ్ళవాతం స్టార్ట్ అవుతుందమ్మా నీకు అని చెప్పారు. ఆ స్టార్టింగ్‌లోనే నేను ఓన్లీ కాల్షియం ఒక్కటే యూజ్ చేశాను సార్. ఉమ్, అలానే ఫ్లాక్స్ ఆయిల్ అది నాకు హెడ్‌ఏక్ వస్తది సార్. అప్పుడప్పుడు బాగొస్తది హెవీగా. అలాంటిది ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవటం వల్ల కంటిన్యూగా నాకు ఏదైతే హెడ్‌ఏక్ ఉందో అదనేది లేకుండా పోయింది సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. గమనించండి లీడర్స్, మేడంకి ఒక్క నిమిషం మేడం. మేడంకి గ్యాస్ ట్రబుల్కి రైస్ బ్రాన్ ఆయిల్, అలాగే కడుపులో కొంతమందికి ఏంటంటే కడుపు లోపల గట్ హెల్తీగా లేకపోవడం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అలాంటి సమయాల్లో మనకి కాంబయోటిక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనిలో ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల, రెండు క్యాప్సూల్ టెక్నాలజీతో తయారు చేయడం వల్ల మనకి విటమిన్స్ తో పాటు పెరుగులో దొరికే ప్రీబయోటిక్స్ ని కూడా దీనిలో దొరుకుతాయి. అందువల్ల మనకేంటంటే కడుపు లోపల గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదొకటి. అంతేకాకుండా అలోవెరా, ఈ రెండు కాంబినేషన్ వల్ల త్వరగా మనకి గ్యాస్ ట్రబుల్ అనేది త్వరగా తగ్గిపోయింది. అదేవిధంగా బ్యాక్ పెయిన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి కాల్షియం యూజ్ చేశారు. ఫ్లాక్స్ ఆయిల్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయింది. దానివల్ల త్వరగా క్లియర్ అనేది అవుతుంది. సో యెస్ చూడండి సార్. లేడీస్, గమనించండి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఇంకా ఏమైనా అలానే ఉన్నాయా మేడం? పాపకొచ్చి సార్ కొలెస్ట్రాము, రస్పోకేరు, నోని, ఫ్లాక్స్ సీడ్స్ సార్. అవి యూజ్ చేశాను. ప్లస్ ప్రోటీన్ పౌడర్ గూడా 2 మంత్స్ నేను రెగ్యులర్‌గా పాపకి పాలల్లో కలిపిచ్చాను సార్. చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మేడం, నాకు. ఏం రిజల్ట్? లంచ్ ఏదైనా లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఉందా? అవును సార్. బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు సార్. మంత్లీ వచ్చి మా పాపకి నేను 4000 ఖచ్చితంగా హాస్పిటల్‌కే ఖర్చు పెడతాను సార్. ఓకే. గమనించండి లేడీస్, ఎవ్రీ మంత్ 4000 హాస్పిటల్కి ఖర్చు పెట్టా ఉండేవాళ్ళు. అలాంటిది లంగ్స్ ఇన్ఫెక్షన్కి. సో దానికోసం మనం రెస్పోకేర్, నోని. రెస్పోకేర్ ఏంటంటే మన ఎటువంటి
మైక్రో బ్యాక్టీరియాస్ ఉన్నా కూడా వాటిని చంపేయడానికి రెస్పోకేర్ యూజ్ అవుతుంది. నోని సెల్స్ని రీవైటలైజ్ చేసి మళ్ళీ ఎనర్జీ తీసుకునేలాగా చేస్తుంది. ఎస్ అంటే పాత సెల్స్ని రిపేర్ చేస్తుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ అనేది మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రోటీన్ పౌడర్ ప్రతి ఒక్కరికి, ఎవ్రీ పర్సన్, చిన్నపిల్లలు ఉన్నారు అంటే ముందు ఫస్ట్ తీసుకోవాల్సింది ప్రోటీన్ పౌడర్. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ ఉంటే సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. చాలా వరకు చిన్నపిల్లలకు ఉన్న ఏకైక సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిలో బెస్ట్ ఏంటంటే కొలెస్ట్రాల్, రెస్పోకేర్, అలాగే ప్రోటీన్ పౌడర్. ఈ 3 ప్రొడక్ట్స్ వాటికి చాలా చాలా బెస్ట్ లీడర్స్. ఎందుకంటే చిన్నపిల్లలకు వచ్చే సమస్యలన్నీ న్యూట్రిషన్ లోపం వల్లే వస్తాయి. సో ఎస్ ఆ సార్. న్యూట్రిషన్ లోపాన్ని, ఇమ్యూనిటీ లోపాన్ని క్లియర్ చేస్తే చాలు. సో సార్ గమనించండి తులసి ఈ డ్రాప్స్ విషయాన్ని. కూడా యూజ్ చేశాను సార్. తులసి డ్రాప్స్ కూడా యూజ్ చేశాను సార్. ఉమ్, ఇంకొక ట్విస్ట్ లీడర్స్, ఎందుకంటే తులసి డ్రాప్స్ ఇప్పుడు ఈ మధ్య చలికాలంలో ఎక్కువ మందికి జలుబు, దగ్గులు, ముక్కులు బీసుపడాలు, కఫం ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి మన దగ్గర ఉన్న ఏకైక మార్గం తులసి డ్రాప్. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, కఫం తగ్గుతుంది, లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోవడానికి కూడా సహాయపడుతుంది. సో దీన్ని ఈ కూడా రోజు ఒకసారి నాకు మీరు ఒక లైఫ్ గమనించండి. నిచ్చింది. ఈ రోజు నాకు ఒక లైఫ్ నిచ్చింది అంటే అది వెస్టేజ్ సప్లిమెంట్స్ ద్వారానే నేను ఇలా ఉన్నాను సార్ ఈ రోజు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే లేడీస్, గమనించండి. నెక్స్ట్ స్వర్ణవాసం మహారాజ్ గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సురేష్, నా పేరు స్వర్ణ వసంత్ మహారాజ్. నాకు ఇది వెస్టేజ్ని పరిచయం చేసింది సురేష్ సార్ అండ్ వలీ సార్ టీమ్ సపోర్ట్ తోటి. ఇందులో ప్రొడక్ట్స్ అంటే ఫస్ట్ నుంచి సప్లిమెంట్స్ ఇవి వాడొచ్చా వాడకూడదా సార్, వాడితే ఎలా ఉంటుంది అని కొన్ని డౌట్స్ ఉండేవి సార్. సురేష్ సార్ని ఎన్నిసార్లు అడిగి ఇట్లా ఉండేదాన్ని, కొంచెం ఇబ్బంది పెట్టేదాన్ని వలీ సార్ని, సురేష్ సార్ని. అయినా సరే మా వారికి హెల్త్ ఇబ్బందిగా ఉంది, హాస్పిటల్స్ కి వెళ్ళాం సార్, చెకప్ చేపించాము, స్కానింగ్ కూడా చేపించాము. నరాల్లో సంథింగ్ అది పేరు నాకు తెలియట్లేదు, అంటే గడ్డ కట్టింది, వైట్ మెడ దగ్గర నుంచి ఇట్లా బ్యాక్ పెయిన్, కొన్ని సంవత్సరాలుగా బ్యాక్ పెయిన్ ఉంది సార్. అది మెడిటేషన్ అంటే మేము ధ్యానం చేస్తాము, మెడిటేషన్ త్రూ తగ్గింది. కానీ ఎలక్ట్రికల్ వర్క్ చేయడం వల్ల కొద్దిగా ఆ పెయిన్ అనేది కనిపించింది సార్. అది హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవడం వల్ల కొన్ని ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. దానికి 3 months బెడ్ రెస్ట్ కావాలి అని చెప్పారు. 4 lakhs ఇట్లా అవుతుంది, మళ్ళీ 3 times చేస్తే మళ్ళీ 4 lakhs అట్లా పడుతుంది అని చెప్పారు. అప్పటికి ఇంత ఇంగ్లీష్ మందులు వాడుకుంటున్నా తనకి క్యూర్ కావట్లేదు, నిద్ర రావట్లేదు, ఎన్నో సమస్యగా ఎంత ఇబ్బంది పడేవాడు సార్. అట్లా వర్క్ లేకుండా 3 months ఉండడం వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇబ్బందిగా ఉండడం వల్ల ఎంతో సమస్యకి చూసాము. సురేష్ వీళ్ళందరూ చెప్తున్నారు కదా, సరే వాడి చూద్దాము ఎలా ఉంటుంది అనేసి ఆ సప్లిమెంట్స్ ఓన్లీ 3 months 4 months మాకు ఇంట్లోకి సప్లిమెంట్స్ సార్. ఆయిల్ మార్చుకున్నాము, మెయిన్ ఏమేమి కావాలో అవి తీసుకున్నాం సార్. 4,000 అయింది. ఎప్పుడైతే ఈ సప్లిమెంట్ స్టార్ట్ చేసామో 100%లో 60% తనకి అవి వాడుతుండడం వల్ల, డాక్టర్ వర్ధన్ సార్ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం వల్ల, తను వాడుకోవడం వల్ల చాలా వరకు 60% క్యూర్ అయింది సార్. తను ఇప్పుడు వర్క్కి వెళ్తున్నారు, ఇవి వాడుకుంటూనే యాక్టివ్గా వర్క్కి వెళ్తున్నారు. అప్పుడప్పుడు కొంచెం మళ్ళీ వాడకుండా ఉన్నప్పుడు కొంచెం పెయిన్స్ వస్తూ ఉన్నాయి, మళ్ళీ మార్చి ఇచ్చారు సార్ వర్ధన్ సారు. ఇవి వాడుకుంటే కొంచెం క్లియర్ అవుతుంది, బట్ టైం పడుతుంది, బాడీ చెకప్ కూడా చేయించుకోవాలి, మసాజ్ ఇవన్నీ అని చెప్పారు. అలా మూవ్ అవుతుంది సార్. ఇందులో ఏమేమి వాడామంటే కాల్షియం, ఫ్లాక్స్ ఆయిల్, ఇంకా అలోవెరా, ఆమ్లా, విటమిన్ డి స్ప్రే. ఇప్పుడు మార్చారు సార్ కొలెస్ట్రాల్. తర్వాత తనకి ఇన్ఫెక్షన్ కూడా ఉంది సార్, వల్ల కొలెస్ట్రామ్, స్పిరినిలా, ఎనర్జీ బూస్టర్ ఇవన్నీ
అలో ఆయిల్ కూడా వాడుతున్నాము. అలాగే మా అమ్మగారికి కూడా తను ఏమైనా పొలం పనికి వెళ్తే 1-2 రోజులు వెళ్తది. తర్వాత ఇంటి దగ్గరే ఉంటది సార్. అంటే బాడీ సపోర్ట్ చేయదు. వాడుతున్నాము. మా వారు వాడేటి మా అమ్మకు కూడా వాడుతున్నారు. ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా ఇట్లా కొన్ని ఐటెమ్స్ వాడుకోవడం వల్ల తెలియకుండానే ఆవిడలో యాక్టివ్‌నెస్ వచ్చింది. నాకు ఇవి నేను కూడా వాడుకుందా చూద్దాం అనేసి నాకు మా తమ్ముడి దగ్గరికెళ్ళినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ అనిపించింది సార్. ఇది ఎందుకు నాకు తగ్గట్లేదు గదా! సరే ఎక్కడో టాబ్లెట్‌లు వాడేదెందుకు. 6థ్ క్లాస్ నుంచి నేను మెడిటేషన్ చేస్తాను. సరే అప్పటి నుంచి నో మెడిసిన్, నో డాక్టర్ సార్. సరే ఇప్పటికి గూడా మెడిసిన్ ఎందుకు అనేసి ఎప్పుడైతే మన వెస్టేజ్ మన దగ్గరికొచ్చిందో, ఇయ్యే వాడి చూద్దాం ఎలా ఉంటదో. దీన్ని రిజల్ట్ నేను చూసుకుంటే గదా నేను బయట చెప్పగలుగుతానని నా మీద గూడా నేను ప్రయోగం చేసుకున్నాను. అలా గ్యానోడర్మా ఏసుకోవడం వల్ల నా లోపల ఉన్న ఇన్ఫెక్షన్ బయటకొచ్చింది. 1 మంత్ సార్ క్యూర్ అవ్వలేదు. ఇంట్లోనే ఉన్నాను. అలాంటిది మా అమ్మగారు బయట పొలం పనులు చేసుకొనొచ్చి, ఇంట్లో పనులు చేసుకుంటూ నాకు సపోర్ట్‌గా ఉంటూ 1 మంత్ ఆ విధంగా పని చేశారంటే అది ఓన్లీ ఫర్ వెస్టేజ్ సప్లిమెంట్స్ ద్వారానే సార్. ఎంతో రిజల్ట్ ఇచ్చింది. ఇంత హ్యాపీగా మేము మూవ్ అవుతున్నామంటే గూడా ఒక నమ్మకంగా నేనొస్తున్నాను అన్ని మీటింగ్స్ కంటే వాళ్ళిద్దరి సపోర్ట్‌తోనే సార్. అలాగే మా తమ్ముడికి ఇన్ఫెక్షన్ సార్. తనకి కొలెస్ట్రాల్ గమ్మీస్ ఇవన్నీ కొన్ని పిల్లలు ఏవైతే వాడాలో ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ వాడిస్తున్నాం సార్. తనకి గూడా ఇన్ఫెక్షన్ క్యూర్ అవుతుంది. బట్ నాకైతే గ్యానోడర్మా వాడిన తర్వాత ఎట్లయితే బయటకొచ్చిందో, నేను గూడా రెస్కో కేర్స్ ఆల్మోస్ట్ కొన్ని ప్రొడక్ట్‌లు ఇంట్లోనే సప్లిమెంట్స్ మొత్తం ఉన్నాయి సార్ మాకు. అవన్నీ యూజ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. నాకు పూర్తిగా తగ్గింది. అక్కడక్కడ కొంచెం ఉంది సార్. అది గూడా పూర్తిగా నయమైపోతుంది. కొలెస్ట్రాల్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది సార్. ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ చేస్తుంది కొలెస్ట్రాల్. 3 పూటలు ఎక్కువ ఉంటే 3 పూటలు ఏసుకోవచ్చు. ఇది కొలెస్ట్రాల్ అనేది నేను సజెషన్ చేస్తున్నాను సార్ ఇన్ఫెక్షన్. చాలా బావుంది సార్. మన వెస్టేజ్ రావడం, ఇలా వాడుకోవడం వల్ల ఎలాంటి డాక్టర్ దగ్గరికి పోకుండా మనం తగ్గించుకోగలుగుతున్నాం అంటే నిజంగా గౌతమ్ బాలి సార్‌కి ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే సార్. థాంక్ యూ సో మచ్ దినేష్ సార్. అలాగే నాకు గ్యానో పేస్ట్ యూజ్ చేయడం వల్ల పళ్ళు నొప్పులుండేవి సార్. అంటే పుచ్చులాగా చిన్నప్పటి నుంచి చాక్లెట్ తినడం వల్ల కొంచెం ఇలా అయిపోయింది. ఆ గ్యానో పేస్ట్ వల్ల మంచిగా నొప్పులనేది తగ్గింది సార్. పుచ్చు అక్కడ చిల్లుమనేది ఏం తిననివ్వదు. తీపి తిన్నా గూడా తిననివ్వదు. అలాంటిది నన్ను చూసి మా ఎదురింటి వాళ్ళు కొంతమంది పేస్ట్ అడిగారు. అలా రిఫర్ చేయడం జరిగింది సార్. ఒక పేస్టే ఇంత మార్పునిచ్చిందంటే అది గూడా వండర్‌ఫుల్ సార్. థాంక్ యూ సో మచ్ సార్ దినేష్ సార్. థాంక్ యూ లీడర్స్ విన్నందుకు అందరూ. హలో. ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మహారాజ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. అండ్ గమనించండి లీడర్స్, మేడం ఆల్రెడీ చాలా సప్లిమెంట్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ మేజర్లీ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీ కోసం, అలోవెరా గ్యాస్ ట్రబుల్ తగ్గడం కోసం, విటమిన్ డి గమ్మి సబ్లింగో స్ప్రే బ్యాక్ పెయిన్ వీటి కోసం, ఫ్లాక్స్ బోన్ ఆయిల్. స్ట్రెంత్ కోసం, ఫ్లాక్స్ ఆయిల్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎనర్జీ ఇంకొక బూస్టర్. ఫ్లాక్స్ ఆయిల్ ఓకే ఇమ్యూనిటీ బూస్టర్ కొలెస్ట్రాల్ యూజ్ చేశారు. కాల్షియం, స్పిరులినా. యెస్ ఇంకొక సార్. గొప్ప విషయం ఏంటంటే కొలాజన్ గూడా వాడాం సార్. వెజ్ కొలాజన్ మా హస్బెండ్‌కి. ఓకే కొలాజిన్. హ్మ్. బోన్స్ కి స్ట్రెంగ్త్ రావాలంటే ఒకటే లీడర్స్, కాల్షియం, కొలాజిన్, గ్లూకోజమైడ్ అండ్ విటమిన్ డి స్ప్రే. బోన్ హెల్త్ కి ఈ 4 ప్రోడక్ట్స్ చాలు ఎక్కువ ఫలితాలు ఇవ్వడానికి. కాకపోతే ఏంటంటే ముందు మన బ్లడ్ అనేది కరెక్ట్ గా ఉంటేనే మనం ఏం తీసుకున్నా కూడా అది జాగ్రత్తగా చేరుతుంది మన బాడీకి. ఎందుకంటే ఎక్కువ మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే బ్లడ్ అనేది ప్రతి పార్ట్ కి డెలివరీ సిస్టమ్ లాంటిది. సింపుల్ గా చూడండి, డెలివరీ సిస్టమ్ లేకపోతే ఆ లోపల ఉన్న ఒక చోట ఉన్న ఇంకో చోటకి కదలవు, అంతేనా కదా? సో అలాంటప్పుడు ఆ డెలివరీ సిస్టమ్ అంటే ఏదైతే రక్తం ఉందో మన దగ్గర బాడీ లివర్ దగ్గర నుంచి అన్ని డెలివరీ తీసుకొని శరీరంలో ఉన్న ప్రతి పార్ట్కి ప్రతి కణానికి అందజేస్తుందో ఆ పని మన బ్లడ్ అనేది చేస్తుంది. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్ అవ్వడానికి ఈ ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు ఎవరికైనా చెప్పచ్చు. కానీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చెప్పమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ రక్తం ఇంకొక తక్కువ సార్ ఇంకొక ఇన్ఫర్మేషన్ సార్. చెప్పండి మేడం. అది యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు అమలాపురంలో ఉంటారు. వాళ్ళకి ఇది సజెషన్ చేశాను సార్. జస్ట్ ఇంటికి తీసుకొని ఇచ్చాము. ఆయిల్, కాంబోటిక్ సోప్స్, చిన్న పిల్లలు ఉన్నారనేసి పేస్ట్ పుచ్చిగా, చిన్న పాపకు పిచ్చులుగా ఉన్నాయంటే అమ్మాయికి పేస్ట్ వాడిచ్చారు. సో తను వాడి కొంచెం గ్లో కూడా వచ్చిందంట సార్. ఇప్పుడు అదే పేస్ట్ వాడుకుంటూ మంచిగా అదే పేస్ట్ వాడుకుంటూ ఆ పుచ్చుల నొప్పులను తగ్గాయి అనేసి టీచర్ అడిగింది. నీకు బాగా పెయిన్స్ ఉంటాయి కదా, మరి ఎందుకు వచ్చే స్కూల్స్ అంటే, టీచర్ మేము పేస్ట్ వాడుతున్నాము, అందువల్ల నాకు తగ్గిపోయింది, నొప్పి తగ్గింది అనేసి టీచర్ కి సజెషన్ చేసిందంట సార్. చిన్న పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. తర్వాత తను కాంబోటిక్ సోప్ యూస్ చేయడం వల్ల తనకి సారీ సోప్ పేరు గుర్తులేదు, కుంకుమ పువ్వు తేనె ఉంటది కదా సార్, కుంకుమ పువ్వుతోటి కాంప్లెక్షన్ బార్ అదే సార్ ఆ సోప్స్ యూస్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఆయిల్ వాడడం వల్ల మొత్తం చిన్న పిల్లలు సార్, వాళ్ళు ఫుడ్ కూడా ఇది ఎక్కువ తింటున్నారు. అట్టులు ఇవన్నీ దోశలు వేస్తారు కదా సార్, బయట ఆయిల్ వాడినప్పుడు సరిగా తినేవాళ్ళు కాదంట. ఎప్పుడైతే మేము ఆయిల్ ఒక్కటి ఇచ్చామో ఆ ఆయిల్ తోని మంచిగా ఫుడ్ తీసుకుంటున్నారు. చిన్నపిల్లలు ఎక్కువ యాక్టివ్ గా ఉంటున్నారంట. ఎప్పుడైతే ఆయిల్ అయిపోయింది సార్, గత 1 వీక్ నుంచి ఆయిల్ లేదంట. ఇప్పుడు సరిగా తినట్లేదంట సార్. మళ్ళీ మాకు ఆయిలే కావాలనేసి అంటున్నారు. అమలాపురంలో మాకు ఎక్కడనో తెలియట్లేదు, తీసుకొద్దాం అంటే అది క్లోజ్ లో ఉందని చెప్పారు. అందుకే సో ఇక్కడ నుంచి డెలివరీ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఒక ఆయిల్ ఎంత ప్రభావం చేసిందని ఇప్పుడు నాకు అర్థమైంది అక్కడ నుంచి కాల్ రావడం. ఓకే సార్, అంతే సార్ రిజల్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. అండ్ గమనించండి లేడీస్, వంట నూనె చాలా చాలా ఇంపార్టెంట్. రిజల్ట్ లో 90% పాత్ర పోషిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే వంట నూనె మంచిదైతే లోపలికి వచ్చే చెడు తగ్గుతుంది. ముందు బ్యాడ్ తగ్గితేనే మనం ఎంత గుడ్ వేసినా ఉపయోగం ఉంటుంది. నిజమా కదా? సో గమనించండి, మేజర్లీ ఏంటంటే మనం ఈరోజు జరుగుతున్నది ఎక్కువ బాడీలోకి బ్యాడ్ ఎక్కువ పంపించడం వల్లే ఎక్కువ సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. సో దాన్ని ముందు ఆపితే కానీ మనం వేసుకున్న ఏ ప్రోడక్ట్ రిజల్ట్ అయినా త్వరగా వస్తుంది. అది షుగర్కైనా, గ్యాస్ ట్రబుల్కైనా, జాయింట్స్ పెయిన్కైనా, దేనికైనా సరే రిజల్ట్ తొందరగా రావాలంటే ఒక్కటే, ముందు ఇంట్లో సామాన్లు మార్చుకోవాలి, రైస్ బ్రాండ్ ఆయిల్ మార్చుకోవాలి. ఇవి మార్చుకోవడం వల్ల ముందు సగం క్యూర్ అనేది జరుగుతుంది. ఎందుకంటే బాడీలోకి వచ్చే వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది. ఎమ్మటే బాడీ క్లీనింగ్ అనేది మొదలు పెడుతుంది. స్పీడ్గా దాన్ని రెడీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది లేడీస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ స్వర్ణ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే లేడీస్, నెక్స్ట్ రావెల రాజేశ్వరి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రాజేశ్వరి మేడం, వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు 10-12 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఎక్కువగా ఉండేది సార్. నేను వెస్టేజ్ లో ప్రోడక్ట్ వాడుకుంటున్నాను సార్. రైస్ బాండ్ ఆయిల్, ప్యాక్స్ ఆయిల్, గార్డెన్ డర్మా, అల్వేరా వాడుతున్నాను సార్. నెల 15 రోజులు అయింది సార్, బాగా క్లియర్ అయింది సార్ నాకు. ఓకే ఓకే లేడీస్, గమనించండి, మేడం కి థైరాయిడ్ ఉంది 10-15 సంవత్సరాల నుంచి. దాన్ని క్లియర్ చేసుకోవడానికి ముందుగా ఇంట్లో వంట నూనె మార్చుకోవడంతో పాటుగా ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా అండ్ అలోవేరా మేడం, అల్వేరా సార్, అలోవేరా యూస్ చేసుకున్నారు. గ్యాస్ ట్రబుల్ సారీ నార్మల్ గా ఉండటంతో పాటుగా మేడం అదివరకు అసలు 2 అడుగులు వేస్తేనే రొప్పుగా ఉండేది సార్. ఇప్పుడు ఎంత దూరం అయినా నడవగలుగుతున్నాను సార్. పవర్ ఆఫ్ ఫ్లాక్స్ ఆయిల్ మేడం. రక్తం సరిగ్గా ప్రవహిస్తే బాడీలోకి శక్తి వెళ్తుంది. ప్రతి కణానికి శక్తి వెళ్ళటం వల్ల త్వరగా మనం వర్కింగ్ అనేది బాగుంటది. అవును సార్, ఇప్పుడు బాగుంది సార్, ఎంత దూరం అయినా నడవగలుగుతున్నాను. థ్యాంక్ యూ మేడం. అదివరకు ఫోన్ మాట్లాడుతుంటే అనేవాళ్ళు, ఏంది ఎక్కడికి వెళ్తున్నావు, ఏంది నడుస్తున్నావా, ఏంది రొప్పుతున్నావు ఏంది అని అడిగేవాళ్ళు సార్. నాకు ఆ రొప్పు అనేది తగ్గిపోయింది సార్. అంటే ఒంట్లో థైరాయిడ్ ఎక్కువ ఉండటం వల్ల నీరు ఎక్కువగా ఉండేది అంట సార్.
ఉమ్, ఆ నీరు అనేది తగ్గిపోయింది సార్. దినేష్ సార్, మేడం నీరు ఓకే, అనేది గమనించండి తగ్గిపోయింది సార్. గమనించండి మేడం. మాక్సిమం ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, గ్యానా పేస్ట్, అలాగే అలోవెరా, వీటికి మాక్సిమం బాడీ అనేది కొంచెం క్లీన్ అవుతుంది. సో చూడండి, గమనించండి, మంచి విషయం. ఇంకొకటి, ఈ మధ్య కొత్తగా సెల్యూలీన్ అనేది వచ్చింది. ఇది ఏంటంటే మన బాడీలో ఉండే వేస్ట్ వాటర్ కంటెంట్ ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడే మంచి ప్రోడక్ట్. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల మీల్స్ తో పాటు, అంటే అన్నం తినేటప్పుడు మధ్యలో ఒక 2 ముద్దలు అన్నం తిన్న తర్వాత ఆ టాబ్లెట్ ఉమ్. వాటర్ తాగేసి మళ్ళీ అన్నం తినడం అనేది స్టార్ట్ చేసుకోవడం వల్ల అది ఫుడ్ లో కలిసిపోతుంది. సో రిజల్ట్ అనేది చాలా బాగుంది లీడర్స్. కేవలం 5 days లోనే లైట్ గా ఫీల్ అవుతున్నామని చెప్తున్నారు. ఒక మా ఇంట్లో మా అమ్మతో పాటు ఇంకొక ఇద్దరు, రాజేశ్వరి మేడం అని, రజనీ రాజశేఖర్ సార్ వాళ్ళు వాడుతున్నారు. అలాగే ఇంకో ఇద్దరు కూడా వాడుతున్నారు. సో గమనించండి లీడర్స్, చాలా మంది ప్రోడక్ట్స్ వాడుకుంటున్నారు, రిజల్ట్స్ వస్తున్నాయి. గమనించండి, నెక్స్ట్ మీ రిజల్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అండ్ గమనించండి లీడర్స్, నెక్స్ట్ షేక్ షహానా మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నేను దీంట్లో పేస్ట్, నీమ్ సోప్ వాడుతున్నాను సార్, ఆయిల్ వాడుతున్నాను. ఓకే. మా పాపకి విటమిన్స్ లోపం వల్ల ఫేస్ మీద వైట్ మచ్చలు వచ్చినాయి సార్. నేను బయట చూపిస్తే తగ్గలేదు. 2 చోట్ల ఓకే. చూపించాను, అయినా తగ్గలేదు. బయట ప్రొడక్ట్స్ వాడితే తగ్గపోవడం వల్ల నేను దీంట్లో నీమ్ సోప్ వాడదాం ఒకసారి చూద్దామని వాడాను సార్. వాడితే నేను 2 సోప్స్ వాడంగానే నాకు మచ్చలన్నీ తగ్గిపోయినాయి సార్ పాపకి. నేను అదే సోప్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను సార్. బాగుంది సార్, చాలా బాగా అది రిజల్ట్ క్రీమీ వచ్చింది. బారా, కాంప్లెక్షన్ బారా మేడం? నీమ్ వైట్ సోప్ కలర్ సార్, సోపా? ఓకే, నీమ్ సోప్. గ్రీన్ కలర్ నీమ్ సోప్. ఓకే ఓకే, గమనించండి లీడర్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికి నీమ్ సోప్ అనేది యూజ్ చేశారు, రిజల్ట్ వచ్చింది. సార్ ఆల్మోస్ట్ చూడడానికి ఫెడరల్ ఏజెంట్ లాగా ఉన్నారు. సారీ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ. గమనించండి లీడర్స్, సింపుల్, చాలా చాలా సింపుల్ గా వంట నూనె, కొన్ని ప్రోడక్ట్స్ మార్చుకోవడం వల్ల బాడీ అనేది చాలా బాగుంటుంది. మేడం ఒక్కసారి చెప్పరా మళ్ళీ ఏమేమి ప్రోడక్ట్స్ అనేవి? నీమ్ సోప్ సార్, నీమ్ సోప్, ఇంకా కుకింగ్ ఆయిల్. ఉమ్, నాకు కూడా పంటి నొప్పి ఉండింది సార్, అందుకే నానో పేస్ట్ గ్యానో వాడాను. పేస్ట్. చూడండి లీడర్స్, పంటి చిగురు నొప్పికి గ్యానో పేస్ట్ వస్తా యూజ్ ఉన్నాయి. చేసుకున్నాము, త్వరగా రిజల్ట్ వస్తుంది. అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ మన బాడీలోకి విష పదార్థాలు వెళ్లకుండా ఆపుకోవడానికి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రైస్ బ్రాన్ ఆయిల్ కూడా యూజ్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గమనించండి లీడర్స్, చాలా ఎక్కువ అవసరం లేదు, కొన్ని కొన్ని కామన్ ప్రోడక్ట్స్ తోటి చాలా వరకు రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక ఆయిల్ బాటిల్, ఒక పేస్ట్, ఒక టీ పొడి ఇంటికి తీసుకెళ్ళడం వల్ల మీకు త్వరగా బిజినెస్ అనేది అర్థం అవడానికి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దినేష్ సార్, మేడం ఒక్క నిమిషం మేడం. అది గొంతులో మంట కూడా ఉండింది సార్ నాకు. ఏదన్నా కర్రీస్ కొంచెం ఆయిల్ అది ఎక్కువ పడినా, కొంచెం కారం ఎక్కువ తగిలినా గొంతులో మంట వచ్చేసి ఉండేది సార్. కడుపులో కూడా మంటగా ఉండేది. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ వాడాక నాకు చాలా బాగుంది సార్, చాలా ఫ్రీగా ఉంది, మంట ఏం లేదు, ఇప్పుడు బాగుంది సార్. చూడండి లేడీస్, చూడండి మేడం, మేజర్లీ కడుపులో గ్యాస్ ట్రబుల్ కోసం మాత్రమే వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి లేడీస్, గమనించండి, మనకి చిన్న చిన్న కామన్ ప్రాబ్లమ్స్ కి కామన్ సొల్యూషన్స్ ఉంటున్నాయి. మేజర్లీ వంట నూనె, అలోవెరా, ఆమ్లా, లేదంటే ఫ్లాక్స్ ఆయిల్, కామన్ ప్రాబ్లమ్స్, అవిసె గింజల నూనె, ఇలాంటి చిన్న చిన్న సప్లిమెంట్స్ తోటే మనం కామన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ షాకిరా మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం.
షాకిరా మేడం. ఓకే, నెక్స్ట్ ఏసమ్మ గారు ప్లీజ్. నెక్స్ట్ జాలేద్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ జాలేద్ మార్నింగ్ సార్, దినేష్ వెరీ సార్. గుడ్ మార్నింగ్. సార్ దీనిలో నేను చాలా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ప్రోటీన్ పౌడర్ విషయం. హలో, చెప్పండి సార్. థర్డ్ స్టేజ్ క్యాన్సర్ సార్. ఒంగోలు క్యాన్సర్ హాస్పిటల్లో చూపించాను. ప్రతి ఆర్గానిక్ బాగు చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే నిద్ర లేచిన తర్వాత కాళ్ళు కింద పెడితే 2 కాళ్ళు ఏనుగు కాళ్ళు లాగా వస్తాయి, విపరీతమైన పెయిన్స్. ఇది ఒక్కటే సైడ్ ఎఫెక్ట్. క్యాన్సర్ నుంచి అయితే బయటపడిపోయింది, ఇబ్బంది లేదు. అయితే దీని గురించి ప్రతి నెల మళ్ళీ హాస్పిటల్కి పోయి చూయించుకుని వస్తే కనీసం 2,000 రూపాయలు ఓన్లీ ఏవో ఉన్నాయి సార్ ఆ పనికిమాలి అన్ని. దాంతో ఆయన కూడా ఒక ప్రోటీన్ పౌడర్ రాసేవాడు. అట్లా కంటిన్యూగా ఒక 1 year చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్ తగ్గలేదు సార్. ఈ లోపల ఒక మన దినేష్ సార్ వల్ల నీమ్ సోప్ తీసుకున్నందువల్ల నేను దీంట్లోకి ఎంటర్ అయినాక అప్పుడు దప్పలంపాడు ఆదిలక్ష్మి దగ్గరికి వెళ్ళాను సార్. ఏదో పని ఉండి ఉదయం. ఆమె ఏం చెప్పిందంటే, తాతయ్య ఈ ప్రోటీన్ పౌడర్ అమ్మకం తెచ్చాను, నేనేదో ఎండకు తిరిగి వచ్చినాక 2 స్పూన్లు వేసుకొని, అది కూడా ఏంటంటే వేడి నీళ్ళు కూడా లేవు, మామూలు నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక అరగంటకి నాకు బాగా ఎనర్జీ వచ్చింది. ఇది ఒకసారి అమ్మమ్మకు వాడకూడదా అని చెప్పింది సార్. ఆ ప్రోటీన్ పౌడర్ 9 రోజులే సార్ నేను వాడింది. అప్పుడు దాదాపు చాలా రేటు ఉంది సార్, 1840 రూపాయలు సార్ రేటు. వరుసగా 9 రోజులు వాడిన తర్వాత ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఆ కాళ్ళు ప్రాబ్లం ఎటు పోయిందో పోయింది సార్. ఎంత విచిత్రమో చూడండి సార్. క్యాన్సర్కి వచ్చిన సైడ్ ఎఫెక్ట్ కూడా తగ్గించింది సార్ ప్రోటీన్ పౌడర్. హలో, థ్యాంక్ యూ సార్. చూడండి సార్, ఒక్కటి ప్రాబ్లం ఇంకా ఏంటంటే రెండు చెప్పండి చెప్పండి సార్. ప్రోటీన్ మీరు 1 పౌడర్ by 1 ఎందుకంటే చెప్తారు. మనకి ప్రోటీన్ పౌడర్ మన దగ్గర ఉన్నది ఇన్విగో ప్రోటీన్ పౌడర్. నాట్ మామూలు ప్రోటీన్ మాత్రమే కాదు, విటమిన్స్, డిహెచ్ఏ అన్నీ ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ మొత్తం కంబైన్ అయి ఉండటం వల్ల బాడీకి కావాల్సిన ఎనర్జీని హై రేంజ్లో త్వరగా ఇవ్వగలుగుతుంది. బయట ప్రోటీన్ పౌడర్లో జస్ట్ ప్రోటీన్ మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు, ఎందుకంటే మేజర్ అదే కదా అని చెప్పి. కానీ మన దగ్గర మిక్స్డ్ వస్తుంది లేడర్స్, గమనించండి. చాలా క్వాలిటీ తోటి ప్రోటీన్ పౌడర్ అనేది వస్తుంది. చాక్లెట్ ఫ్లేవర్, చాలా టేస్ట్. మీరు షుగర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఓ రకంగా టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా మీకు ఉట్టిగా తాగడానికి కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే నీళ్ళలో కానీ లేదా పాలల్లో కానీ వేసుకొని తాగినా కూడా మీకు ఎటువంటి సమస్య అనేది ఉండదు. సో దీన్ని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు లేడర్స్. చాలా త్వరగా రిజల్ట్స్ అయితే వస్తుంది ప్రోటీన్ పౌడర్ వల్ల కూడా. ప్రతి చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, బ్రెయిన్ షార్ప్నెస్ పెరుగుతుంది. అలాగే పెద్దవాళ్ళకు కూడా బ్రెయిన్ షార్ప్నెస్ పెరగటం, బాడీలో శక్తి పెరగటం, ఇలాంటి చాలా రిజల్ట్స్ అనేవి మేము చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సార్, నెక్స్ట్ చెప్పండి సార్. ఏం లేదు సార్, రైస్ బ్రాన్ ఆయిల్ గురించి కూడా చెప్తాను. రైస్ బ్రాన్ ఆయిల్ మా ఇద్దరు మనవరాళ్ళు, వాళ్ళ భర్తలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నేను బలవంతంగా రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి వాడిచ్చాను సార్. అది నిన్న పండగ చేస్తే నా చిన్న మనవరాలు ఇచ్చిన తనకి శనగపిండితో, అంతకు ముందు మామూలుగా పొద్దుతిరుగుడు, అదేదో దాన్ని ఏదంటారు పొద్దురుడు, దాన్ని సన్ఫ్లవర్ ఆయిల్, అది వాడితే శనగపిండితో ఏ కారం చుట్టూ తిన్నా ఏది తిన్నా తనకు దగ్గు వచ్చేదంట విపరీతంగా. అది తిన్న 1 గంట తర్వాత నిన్న పండగకు వచ్చారు సార్. ఈ వాడి ఇది తీసిన తర్వాత అసలు అతను ఎంత లైక్ చేశారంటే రైస్ బ్రాన్ ఆయిల్ ని, అప్పటిదాకా సాఫ్ట్వేర్లు అయ్యుండి కూడా వాళ్ళు కూడా గమనించలేకపోయారు. వెంటనే ఏం చేశారో తెలుసా సార్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇద్దరు మనవరాలు చెర్రుండు డ్యూ గార్డ్స్, దీనికి సంబంధించిన దాదాపుగా ఇద్దరు చెరొక సిఎన్సి తీసుకొని వెళ్ళిపోయారు సార్. అది ఎందుకు చెప్తున్నాను అంటే సార్, నేను దాని గురించి ఎంత గొప్పగా, అసలు వాళ్ళు రేట్ ఎక్కువ అనే పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు అవి వాడిన తర్వాత రిజల్ట్ చూసి ఆశ్చర్యపోయారు సార్ అసలు వాళ్ళు. తర్వాత ఇంకొకటి జరిగింది సార్. నేను ఈ నీమ్ సోపు వాడేవాడు కదా, అది కాకుండా కొండపి డిఎల్పిసిను
జర్మ్ ప్రొటెక్షన్ సోప్ అని ఇంకోటి ఇచ్చారు సార్ నాకు, ఇది వాడి చూడు అని. అది మన ఆ, ఎలా ఉంటదంటే డెటాల్ టైప్ లో ఉంది సార్, డెటాల్ సోప్ టైప్ లో ఉంది సార్. ఈ సోప్ వాడిన తర్వాత అంత ముందు నీమ్ సోప్ ఒక పూట ఇదొక పూట వాడుతుంటే అసలు బాడీ ఎంత ఫ్రెష్ గా ఉందో నాకే ఆశ్చర్యం వేస్తుంది సార్. పోతే ఇంకొకటి నా అనుభవం చెప్తున్నా, నేను ఒకప్పుడు ఎల్ఐసిలోకి రాకముందు జర్దాకిళ్ళీలు పాన్ పరాగులు విపరీతంగా వేసేవాడిని, పళ్ళు కూడా బాగా దెబ్బతినిపోయినాయి. ఈ దెబ్బతిన్న తర్వాత నేను గ్యానో పేస్ట్ వాడితే పళ్ళు నొప్పులు తగ్గినాయి సార్. జాలీ సార్, సిగ్నల్ కట్ అవుతుంది, మీరున్న చోట ఒక్కసారి చూసుకోండి. వైట్నింగ్ టూత్ పేస్ట్ కొన్ని మామూలుగా వస్తున్నాను సార్, అంటే డిస్టర్బెన్స్ గా ఉంటుందనే ఉద్దేశంతో రూమ్ లో ఉన్నాను, బయటకు వస్తున్నాను సార్ నేను. ప్లీజ్ అంటే ఇంకొక రెండు చెప్పేసారు, నేను అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను సార్. ఓకే సార్. ఈ వైట్నింగ్ పేస్ట్ వల్ల టూత్ మొత్తం వైట్ వచ్చేసింది సార్. గ్యానో పేస్ట్ వల్ల పళ్ళ నొప్పులు తగ్గిపోయింది సార్, కంప్లీట్ గా తగ్గిపోయింది. ఆ తర్వాత ఈ జర్మ్ ప్రొటెక్షన్ సోప్ ఇది ఒక పూట ఇది ఒక పూట నీమ్ సోప్ వాడినందువల్ల నాకు బాడీ ఎంత ఫ్రెష్ గా ఎంత యాక్టివ్ గా ఉన్నానో నాకే అర్థం కావట్లేదు సార్. అందువల్ల ఏంటంటే సార్ ఇంకొకటి, ఈ డ్యూగార్డ్స్ కూడా ఇంటిమేషన్ ప్రొటెక్షన్ చూసారా, అవి కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి అన్నారు. ఇది నా ఫ్యామిలీలో జరిగిన విషయం సార్. ఇది దీని గురించి నేను ఇప్పుడు అందరికి చెప్తున్నాను. ఈ టీంలో అదే ఈ మన జూమ్ లో విన్న వాళ్ళందరూ ఈ ప్రోటీన్ పౌడరు, అష్యూర్ జర్మ్ ప్రొటెక్షన్ సోపు, నీమ్ సోపు, వైట్నింగ్ టూత్ పేస్ట్ ఎవరికైనా చెప్పచ్చు సార్. పాన్పరాగలు వేసే వాళ్ళకి, పళ్ళు గందరగోళంగా ఉన్న వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వెస్టేజీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు సార్, మీ జాలయ్య. థ్యాంక్ యూ జాలయ్య సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ షాకిరా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ షాకిరా మేడం. సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉండింది సార్ ఇది వరకు. నేను విజయశ్రీ హాస్పిటల్లో చాలా సంవత్సరాలు చూపించుకున్నాను, తగ్గలేదు నాకు. వేసుకుంటే తగ్గుతుంది, లేకపోతే తగ్గట్లేదు. ప్లస్ మాకు శ్రీదేవి మేడం ద్వారా నాకు ఈ వెస్టేజ్ అనేది పరిచయం అయింది. ఈ గ్యాస్ ట్రబుల్ కి అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, మన రైస్ బ్రాండ్ ఆయిల్ ఇచ్చారు. ఇది వేసుకోవడం వల్ల నాకు గ్యాస్ ట్రబుల్ అనేది క్యూర్ అయిపోయింది. మా హస్బెండ్ కి షుగర్ ఉంది సార్, ఆయనకి నూనె, గ్లూకో హెల్త్, నీమ్ క్యాప్సూల్ అవి వాడటం వల్ల ఆయన షుగర్ అనేది నార్మల్ వచ్చింది సార్. బ్లడ్ సర్క్యులేషన్ కోసం మేము పోలి క్యాప్సూల్ వేసుకుంటున్నాం సార్. చాలా రిజల్ట్స్ బాగుంది సార్. ఈ సప్లిమెంట్ చాలా రిజల్ట్స్ బాగుంది సార్. మేము హోమ్ కేర్ కూడా వీటిలోనే తెచ్చుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. గమనించండి లేడీస్, మేడంకి గ్యాస్ ట్రబుల్ ఉంది. గ్యాస్ ట్రబుల్ తగ్గించుకోవడానికి రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, అలాగే వాళ్ళ హస్బెండ్కి సార్కి షుగర్ ఉంది. సో షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి నోని, గ్లూకో హెల్త్ అండ్ నీమ్ క్యాప్సూల్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ సప్లిమెంట్స్ షుగర్కి. ఎందుకంటే ప్యాకేజ్ లాగా పనిచేస్తాయి లేడీస్. ఎందుకంటే నీమ్ క్యాప్సూల్స్ ముందు ఇన్ఫెక్షన్స్, బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ని తగ్గించి ఇమ్యూనిటీ పెంచడానికి, అలాగే గ్లూకో హెల్త్ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేసి బాడీని బ్యాలెన్స్ చేసడానికి, షుగర్స్ని బ్యాలెన్స్ చేయడానికి, అదేవిధంగా నోని లోపల ఉన్న సెల్స్ రిపేర్ చేసి ఎక్కువ ఎనర్జీని హోల్డ్ చేయడానికి, తయారు చేయడానికి రెడీ అయ్యేలా చేస్తుంది. సో ఎనర్జీని హోల్డ్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడటం వల్ల మనకి ఎక్కువగా ఆకలి అనేది వేస్తుంది. సో అది కామన్ విషయం కాబట్టి సెల్స్ని రిపేర్ చేసేటప్పుడు థ్యాంక్ యూ లేడీస్, గమనించండి. అదేవిధంగా బ్లడ్ పెరగడానికి, రక్తం చాలా మందికి ఈరోజు మేజర్గా ప్రాబ్లం ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మేజర్ ప్రాబ్లం బ్లడ్ సర్క్యులేషన్కి బ్లడ్ లేకపోవడమే. ఎక్కువ మందికి నీరసం రావాలన్నా బ్లడ్ తక్కువ ఉండటం వల్ల ఎక్కువగా వస్తుంది, లేదా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం.
ఈ 2 సమస్యల్ని క్లియర్ చేయడానికి మనకి ఐరన్ ఫోలిక్ బ్లడ్ పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక చిన్న సజెషన్, ఐరన్ ఫోలిక్ వాడే వాళ్ళు కాల్షియంని కలపకండి. ఎట్టి పరిస్థితుల్లో అయి 2 కలపకండి. ఎందుకంటే లోపల కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో ఐరన్ ఫోలిక్‌ని అలాగే కాల్షియంని 2 కలపకండి. వాటి రెండిటికి మధ్యలో 3-4 గంటలు గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి యూజ్ చేయడానికి. సో థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శేఖర మేడం. ఓకే. నెక్స్ట్ లీడర్స్. రేణుక మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రేణుక మేడం. సార్ గుడ్ మార్నింగ్ మేడం. తులసి డాప్స్ నూనె వాడాం సార్ మేము. యాక్సైల్ ఎస్లిమ్ టీ వాడతాం, చాలా బాగున్నాయి. బాగా జలుబులు కూడా లేవు మాకు. ఏమేంటిది మేడం? ఎస్లిమ్ టీ మా వారు అంటున్నాడు. ఎస్లిమ్ టీ, యాక్సైల్, క్యాలిసియం. వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది మేడం, అందువల్ల అర్థం కావట్లేదు. సిగ్నల్ లేదు సార్. ఓకే ఓకే. గమనించండి, ఇంట్లో వంట నూనె, అలాగే ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం అండ్ తులసి డ్రాప్స్, విస్లింగ్ టీ, ఇవి మేడం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్. అంతేనా మేడం? పిల్లలకి చాక్లెట్ పౌడర్, పిల్లలకి ప్రోటీన్ పౌడర్. అవును సార్. చూడండి లీడర్స్, సార్ వెయిట్ తగ్గాలనుకుంటున్నారు. ఓకే, వెయిట్ తగ్గడానికి ఫ్లాక్స్ ఆయిల్, విస్లిమ్ క్యాప్సూల్స్ వర్క్ అవుతాయి. తులసి డ్రాప్స్ మనకి చలికాలంలో జలుబులు దగ్గులు రాకుండా ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్ పౌడర్ వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు, ఎదుగుదలకి బాగా మంచి ఎదుగుదలకి అలాగే బలంగా ఉండడానికి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అదే విధంగా కాల్షియం మేడం యూజ్ చేస్తున్నారు బోన్స్ స్ట్రెంగ్త్ కోసం. సో కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ మేడం. రైస్ బ్రాండ్ ఆయిల్ కరోనా అప్పుడు ఇండిషన్ లేపించుకున్నాం కదా, అప్పటికి నాకు గిలకల దగ్గర నొప్పులు వచ్చినాయి. కరోనా కోవిషీల్డ్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. అవును, గిలకల దగ్గర నొప్పులు వచ్చినాయి. నూనె వాడినాక నొప్పులు లేవు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్, థ్యాంక్ యూ రేణుక మేడం. నెక్స్ట్ సుల్తాన్ మీ మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సుల్తాన్ బి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, అది వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత అలోవెరా, ఆమ్లా, రైస్ బిన్ ఆయిల్ యూజ్ చేశాను సార్. ఆ తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ కూడా యూజ్ చేశాను. అది ఎందుకు యూజ్ చేశాను అని అంటే మేబీ నాకు తెలియదు, దానివల్ల టమ్మీ తగ్గిద్దేమో అన్న అపోహతోనే యూజ్ చేశాను, బట్ తగ్గింది. ఆ తర్వాత డ్యూగర్డ్ సార్, చాలా 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 మంచి రిజల్ట్ ఇచ్చిన ప్రోడక్ట్ ఏదైనా ఉంది అది నా విషయంలో అని అంటే అది డ్యూగర్డ్ సార్. వెస్టేజ్ బిఫోర్ ఒక 1 month 5 days, 1 month 6 days అలా గ్యాప్ తో, ఒక 5-6 days గ్యాప్ తో పీరియడ్ వస్తుండేది. ఆ 5-6 days గ్యాప్ కి క్లాట్స్ బ్లీడ్ అవ్వటము, బాగా పెయిన్ రావటము, ఒక 2-3 days బాగా ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని సార్. అది యూజ్ చేసిన డ్యూగర్డ్ యూజ్ చేసిన తర్వాత మోస్ట్లీ ఆ క్లాట్స్ బ్లీడ్ ఎటు వెళ్ళిపోయిందో తెలీదు, స్మెల్ ఎటు వెళ్ళిందో తెలీదు, పెయిన్ ఎటు వెళ్ళిందో తెలీదు. చాలా అంటే చాలా బెటర్ రిజల్ట్ ఉంది సార్ నాకైతే. నేను డ్యూటీలో ఉంటాను, ఆ డ్యూటీలో ఉండటం వల్ల ఏంటి అని అంటే ప్యాడ్స్ రెగ్యులర్ ఒక 2-3 ప్యాడ్స్ చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేది, ఎందుకంటే హడావిడిగా అటు ఇటు తిరగటం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మన డ్యూగార్డ్ ఒక్కటి మార్నింగ్ ఒక్క డ్యూగార్డ్ తీసుకొని వెళ్తే మేబీ మోస్ట్లీ ఈవినింగ్ మళ్ళీ చేంజ్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది. ఫస్ట్ లో కాస్ట్ ఎక్కువ అని నేను యూజ్ చేయకుండా చూద్దాంలే, ఆలోచిద్దాంలే, అబ్బా 190 రూపీస్ అలాగా ఆ థాట్స్ లో ఉన్నాను సార్.
బట్ బయట ఉమ్, తెచ్చుకునేది ఒక 2 days కి 1 pack అయిపోతుంది. మోస్ట్లీ అది 50 రూపీస్ పడుతుంది. ఉమ్, 4 to 5 days కి అది ఒక 2 packets కి 100 రూపీస్ ఎలాగో అవుతుంది. 100 రూపీస్ ఉమ్, అయినప్పటికీ కూడా కంటిన్యూస్ గా చేంజ్ చేసుకుంటూ ఉండటము, వాష్రూమ్ కి ఉమ్, వెళ్ళాల్సి రావటము, ఒకవేళ లీక్ అవుతుందేమో అన్న టెన్షన్ ఇవన్నీ ఉండేది సార్. బట్ మన ఉమ్, డ్యూ గార్డ్ యూస్ చేసిన తర్వాత చాలా ఉమ్, అంటే చాలా బెటర్ గా ఉంది. ఆ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. నేనైతే ఉమ్, అందరికి ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ సజెస్ట్ చేసేది ఏదైనా ఉంది అని అంటే మోస్ట్లీ అందరు ఆడపిల్లలు మాక్సిమం ఉన్న వాళ్ళైతే అర్థం చేసుకోండి. నేను యాజ్ ఏ మెడికల్ అమ్మాయిగా చెప్తున్నాను, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, పెయిన్ లేదు, క్లాట్స్ బ్లీడ్ లేదు, అండ్ స్మెల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ అస్సలు లేదండి. చాలా 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 బాగా వర్క్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సుధాన్య మచ్ మేడం. సార్. గమనించండి లేడర్స్, ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్ గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అవ్వడానికి, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, కొలెస్ట్రాల్ మ్యాక్సిమం బ్లడ్లో సగం కొలెస్ట్రాల్ కరిగినాయి అంటే వెయిట్ తగ్గడానికి ఒక రమేష్ రీజన్ వచ్చినట్టే లేడర్స్. సో అందుకనే ఫ్లాక్స్ ఆయిల్ మనం ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల నాకు టమ్మీ 100% లో 30% తగ్గిపోయింది సార్. ఉమ్, హ్యాపీ, ఐ విల్ సాటిస్ఫై. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, గమనించండి లేడర్స్, మేజర్గా మేడం ఆల్రెడీ ఒక సజెషన్ ఇచ్చేసారు లేడీస్ అందరికీ, జూమ్లో ఉన్న లేడీస్ అందరికీ. అలాగే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని షేర్ చేయండి, ఎందుకంటే లేడీస్కి మేజర్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుల్తాన్ మేడం. నెక్స్ట్, ఓకే, శిరీష మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. శిరీష కృష్ణారావు గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శిరీష మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నాకు వచ్చేసేసి నాకు దీంట్లో రాకముందు నేను ఆల్మోస్ట్ చాలా సార్లు కూడా చెప్పున్నాను సార్, నాకు డేట్లు అనేది ఇన్రెగ్యులర్ ప్రాబ్లం అనేది ఉంది. ఆ ఇన్రెగ్యులర్ ప్రాబ్లం అనేది దీంట్లో కొన్ని సప్లిమెంట్స్లు ఆయిల్ మార్చుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. జ్ఞానోడర్మా ఒకటి, శతావరి మ్యాక్స్ ఒకటి, అలోవేరా, అట్లా ఆ 3 మార్చుకోవడం వల్ల ఆ ప్రాబ్లం క్లియర్ అయింది సార్. దాంతో పాటు మా హర్బాబ్ సార్ వాళ్ళ ఆవిడకి విపరీతమైన గ్యాస్ ఉండేది. కొంచెం పప్పు కానీ, నాకు సిస్టర్ తను, కొంచెం పప్పు కానీ సార్ కానీ అట్లా తిన్నా కొంచెం ఒక పూట తింటే రెండో పూటకి కొంచెం గ్యాస్ విపరీతంగా ఉండేది. ఆ క్రమంలో అక్కకి కూడా అలోవేరా ఆయిల్ అవి ఇచ్చినాక విత్ ఇన్ 20 daysకే రిజల్ట్ తెలిసింది అక్కకి. 20 days తర్వాత గ్యాస్ కొంచెం తగ్గింది, నాకు తగ్గింది అని చెప్పేసి అని ఇప్పుడు కొన్ని హెల్త్ సప్లిమెంట్లు ఇంకా కొన్ని వాడుతుంది సార్ తను. కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, పెయిన్స్ అట్లా ఉండటం వల్ల ఇంకొంచెం హెల్త్ సప్లిమెంట్లు అనేది ఇప్పుడు స్టార్ట్ చేసాం ఈ మంత్. దానికి తోడు అమ్మకు వచ్చేసేసి షుగర్ కి మోకాళ్ళలో 2 మోకాళ్ళలో గుజ్జరిగిపోయింది, చెన్నై తీసుకొని వెళ్ళినా చెయ్యాలన్నారు. అట్లాంటి దానికి కూడా ఇంతమంది ఇన్ని చెప్తున్నారు కదా, నేను ఎందుకు వాడకూడదు అమ్మకి అని మోకాళ్ళ నొప్పులకి వాడసాగాను సార్. 2 months అయింది. ఇంతకు ముందు మీద బెటర్ అంటుంది అమ్మ. జస్ట్ నేను వాడి 2 months ఇంతకు ముందు మీద బెటర్ అమ్మ కాళ్ళు అని అంటుంది. హ్యాపీ సార్. ఓకేనా, థ్యాంక్ యూ మేడం. రైస్ బ్రాండ్ ఆయిల్ ఏమేమి యూస్ చేశారు మేడం? రైస్ బ్రాండ్ ఆయిల్ ఎవరికి సార్? మేడంకి. అమ్మకా అక్కకా? ఇద్దరికి చెప్పండి. అక్కకు వచ్చేసేసి రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవేరా సార్. అమ్మగారికి? అమ్మకు వచ్చేసేసి గ్లూకో హెల్త్ కాంబోయాటిక్. అమ్మకి కొంచెం చాలా ఎక్కువ యూస్ చేశాను కానీ చెప్తానండి. ఎందుకంటే అమ్మకు వచ్చేసి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉంది సార్. షుగర్ ఉంది, బీపీ ఉంది, ప్లస్ దానికి తోడు కొంచెం అమ్మకి కొలెస్ట్రాల్ ఉంది. కొలెస్ట్రాల్, 2 మోకాళ్ళు అరిగిపోవటం, ఇబ్బందులు ఉన్నాయి అమ్మకి. ఓకే, క్లియర్ అయ్యాయి మేడం అన్ని? అన్ని క్లియర్ అంటే కాదు సార్, జస్ట్ 2 months సార్. బెటర్, ఇంతకు ముందు మీద చాలా బెటర్ ఉంది సార్ ఇప్పుడు. ఓకే, ఇంతకు ఓకే ముందు మేడం. బాగా కొంచెం
క్లియర్ అవ్వడానికి ఒక 6 మంత్స్ అనేది పడుతుంది కాబట్టి మినిమమ్. సో అవును సార్. యూస్ చేయండి కంటిన్యూస్గా. థ్యాంక్ యూ. అండ్ చూడండి లేడీస్, మేడం వాళ్ళ అక్కగారికి గ్యాస్ ట్రబుల్ ఉంది. సో విపరీతమైన గ్యాస్ ట్రబుల్. కేవలం వంట నూనె, అలోవెరా, ఆమ్లా మూడు ప్రోడక్ట్స్ చేంజ్ చేసుకున్నారు. కథం గ్యాస్ స్టవ్ కనపడకుండా పోయింది. ఎందుకంటే చాలా దినేష్ మందికి సార్, ఈరోజు ఇబ్బంది మేడం. ఒక చిన్న మాట. ఉమ్, అమ్మకు వచ్చేసేసి 2 మోకాళ్ళు చేయాలన్నారు. లీడర్స్ ఉమ్, ఒక్కసారి చూడండి, 2 మోకాళ్ళు చేయాలి, పూర్తిగా గుజ్జు అరిగిపోయింది, వెంటనే చేయాలి అన్నదెల్లా మన ఉమ్, దాంట్లో వచ్చేసేసి నేను వాడిన సప్లిమెంట్లు అన్ని ఉమ్, అంటే అన్ని ఉన్న హెల్త్ ప్రాబ్లం అన్నిటికీ ఉమ్, అలోవెరా, కాంబోఎటిక్, గ్లూకో హెల్త్, నీమ్, ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం, కొలాజన్, ఎలర్జీ 9, విటమిన్ డి స్ప్రే, కుర్కురిన్ ప్లస్ ఉమ్, ఇవి ఉమ్. వాడాను సార్. అయితే ఏ రోజు ఒక పూట కూడా ఆపింది లేదు. ఓకే. టైం అంటే టైం టు టైం వేసుకుంటుంది. మనం ఏంటంటే కొంతమంది మేము ఈ పూట కొంతమంది వేసుకోవట్లేదు సార్ పర్ఫెక్ట్ గా. ఉమ్, అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ టైం టు టైం వేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి. కొంచెం మార్పులు కూడా తెలుస్తున్నాయి. ఉమ్, అదొక్కసారి చూడండి సార్. ఓకే. గమనించండి లీడర్స్, మేడం ఆల్రెడీ చెప్పున్నారు వాళ్ళ మదర్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్నిటికీ సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేశారు. ఇంకొకటి మేజర్, ఈ సప్లిమెంట్స్ యూసేజ్లో మనం గమనించాల్సిన అతి పెద్ద విషయం ఏంటంటే కన్సిస్టెన్సీ. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు మర్చిపోకుండా వేసుకునేటట్టుంటే వాడండి లీడర్స్. ఎందుకంటే అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి త్వరగా వస్తాయి. చాలా బాగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నాకు కూడా నేను 6 మంత్స్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఎప్పుడు ఒక బాటిల్లో నాకు ఈరోజు కావాల్సిన ఏంటి అనేది వేసుకొని మరి వెళ్ళి యూజ్ చేస్తున్నా. ఆ రేంజ్లో యూజ్ చేస్తేనే మనకి క్యూర్స్ అనేవి త్వరగా వస్తున్నాయి, రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. సో గమనించండి లేడర్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇంకొక ఓన్లీ 2 మెంబర్స్, ఎక్కువ వద్దు లేడర్స్. జ్యోతి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రతిపాటి జ్యోతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జ్యోతి మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ నాకు వచ్చే రిజల్ట్ సార్, నాకు కూడా గ్యాస్ట్రిక్ ఉంది. అది ఒకటి మెయిన్ అందరు చెప్తూ ఉన్నారు. అలివేరా ఆయిల్ మెయిన్. ఫస్ట్ అయితే నేను ఆయిలే మార్చాను సార్. అలివేరా కూడా నేను తీసుకోలేదు. నాకు ఏదైనా పచ్చిమిరకాయల చట్నీ ఇలా ఏదన్నా తిన్నా ప్రతిసారి కడుపులో విపరీతమైన మంట వచ్చేది. దానికి ప్యాంటాప్ 300 చేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు ఆయిల్ వాడిన 15 రోజుల తర్వాత గమనించుకున్నాను నేనే. చాలా రిజల్ట్ ఉంది ఆయిల్ వల్ల. ఆయిల్ ఫుడ్ తక్కువ తినండి అని డాక్టర్ చెప్తారు, కానీ మనము ఆయిల్ మార్చమని ఎవరు చెప్పట్లేదు. ఇది ఆయిల్ మార్చడం వల్ల చాలా రిజల్ట్ వచ్చిందని చెప్పేసి ఆ రోజు గమనించుకున్నాను. ఇంకొకటి వచ్చేసి మా అమ్మకి ఒక 1 year బ్యాక్ షుగర్ వచ్చింది సార్. అయితే స్టార్టింగ్ 380 ఉంది ఆమెకి. మామూలుగా తినక ముందు వెళ్ళి చేయించినప్పుడు 380 ఉంది. తర్వాత సరే ఇంగ్లీష్ మెడిసిన్ ఫస్ట్ సార్ పెట్టారు. దానితో పాటు మన దాంట్లో సార్ నీమ్ క్యాప్సిల్ ఒకటి, గ్లూకోజ్ మైన్ ఒకటి, అలివేరా ఆయిల్, ఈ 4 ఇచ్చేసి ఆ రోజు వీటితో పాటు ఇవి కూడా తీసుకోమ్మా అని చెప్పేసి మా అమ్మకి చెప్పాను. తీసుకుంది. వాడిన తర్వాత మరలా ఒక నెల రోజులకి నేను టెస్ట్ చేయించాను సార్. తినక ముందు 180కి వచ్చేసింది. తిన్న తర్వాత ఒక 10 పాయింట్లు పెరిగింది సార్. చాలా రిజల్ట్ తర్వాత 6 నెలలు అలా కంటిన్యూ చేసిన తర్వాత ఇప్పుడు షుగర్ కి ఆపేసాను సార్. డాక్టర్ గారమ్మ కంట్రోల్లో ఉంది, అవసరం లేదు షుగర్ కి, ఇప్పుడు 3 సార్లు 4 సార్లు చేసాం కదా, ఇక షుగర్ ఆపేయండిలే అని చెప్పేసి చెప్పారు సార్. ఇప్పుడు షుగర్ అమ్మకి ఏమి వేయట్లేదు, కానీ మన దాంట్లో మాత్రం సప్లిమెంటరీస్ యూజ్ చేస్తా ఉన్నాం సార్. అలాగే నేను ఇచ్చిన వాళ్ళలో మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు సార్. మా ఫ్రెండ్ కి పిల్లలు లేరు, మ్యారేజ్ అయ్యి ఒక 4 years అవుతుంది. అయితే పిల్లలు లేరు, చాలా హాస్పిటల్స్ తిరిగి ఒక 3 lakhs 5 lakhs వరకు ఖర్చు పెట్టారు. సరే వరలక్ష్మి దగ్గర చూయించుకుంటున్నాం అన్నారు. హైదరాబాద్ నుంచి అలా వచ్చి చూయించుకుంటున్నా, చాలా ఖర్చు అవుతుంది కదా. మా దగ్గర కొన్ని సప్లిమెంటరీస్ ఉన్నాయి, నువ్వు వాడితే బాగుండిద్ది అంటే, నువ్వు డాక్టర్వా అన్నాడు. ఆయన డాక్టర్ కాదు, చెప్తున్నాను వాడు చూస్తే మంచిది కదా, ఏమైంది 2000 అవుతుంది, నువ్వు చాలా ఖర్చు పెట్టి ఆ 2000 కూడా నేనే పెట్టుకుని పంపిస్తాను అంటే వద్దులే అని చెప్పేసి తీసుకున్నారు. నేను వాళ్ళు ఫస్ట్ ఆయిల్ మార్పిచ్చాను సార్. తర్వాత శతావరి మ్యాక్స్, గ్యానోడెర్మా, అలివేరా
ఈ 3 పంపించాను సార్. ఒక 4 మంత్స్ తర్వాత వాళ్ళకి రిజల్ట్ వచ్చింది సార్. తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని చెప్పేసి నాకు పొద్దున్నే ఫోన్ చేసి చెప్పాడనమాట. చాలా హ్యాపీ. ఓకే. చాలా దమ్మున్న ప్రోడక్ట్ ఇది మన దాంట్లోది అని చెప్పేసి ఆ రోజు ఇంకా నేను నిర్ణయించుకొని దీంట్లో వర్క్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాను సార్. ఇంకొక మా మామయ్య గారు, మా మేనమామ గారికి వచ్చేసి బాగా ఆయన రాజకైలి అట్లా నవ్వులుతూ ఉండడు, పళ్ళంతా రెడ్ షేడ్ కి అయిపోయింది. టీ ఈ రాజకీయ ఎక్కువ తాగడం వల్ల అన్నా కానీ ఏదన్నా కానీ బాగా రెడ్ గా అయిపోయినాయి. ఆయనకి వైట్నింగ్ టూత్ పేస్ట్ ఇచ్చాను సార్. 2 పూట్ల బ్రష్ చేయండి అని చెప్పేసి. ఒక 1.5 month తర్వాత చాలా రిజల్ట్ వచ్చింది సార్. పళ్ళు మారిపోయినాయి కొంచెం, అంటే ఆ రెడ్ ఉన్న షేడ్ మొత్తం ఒక రకమైన క్రీమ్ కలర్ వచ్చేసినాయి పళ్ళన్నీ. అలాగే రిజల్ట్ ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నాగర్వాలి సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ నాగర్వాలి సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మొన్న సీన్సీలు మా అమ్మకని మచ్చరికని తీసుకున్నాం సార్. అది ఫేస్ కి డీప్ క్లీన్సింగ్ ఆయిల్ బ్రైటింగ్ క్రీమ్ తీసుకున్నాం సార్. మీకు వాట్సాప్ పెట్టాను సార్, రిజల్ట్ షేర్ పెట్టాను వాట్సాప్ ఫోటో. ఒక్క నిమిషం. 4 days అవుతుంది సార్ తీసుకొని, అంతే యూజ్ చేయటం. అంతకుముందు అయితే ఫేస్ కి మచ్చలు ఉండే సార్. ఎన్ని రోజులు యూస్ చేశారు సార్? ఇన్ని సార్ 4 days అంతే సార్. 4 days ఫోటో తీసాను సార్, అదంతే, ఈ రోజు కాదు. ఓకే. అంటే ఒక 30 to 40% రికవర్ అయింది సార్ అప్పుడే. బయట ఎన్నో వండర్ఫుల్ సార్. వాడింది సార్, కానీ అసలు రిజల్ట్ లేదు. నేను అసలు నమ్మలేదు సార్ మామూలుగానే చూసి. ఆ రోజు ఫోటో తీశాను, బాగా రిజల్ట్ బాగుంది సార్. మేడం నాగలక్ష్మి మేడం చెప్పింది సార్ అవి. ఓకే లేడీస్, గమనించండి. మేడంకి ఫేస్ మీద కొంచెం క్లీన్గా లేకుండా మచ్చలు అనేవి ఉన్నాయి. వాటిని క్లియర్ చేయడానికి యూస్ చేశారు. జస్ట్ సింపుల్గా చూడండి, 1-2 daysలోనే క్లియర్ అయిపోయి 4 daysలోనే కొంచెం గ్లో అనేది కనపడుతుంది. అవును సార్. థ్యాంక్ యూ సార్. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అండ్ డీప్ క్లీన్సింగ్ ఆయిల్ ఫేస్కి చాలా బెస్ట్ క్లీనింగ్ ఏజెంట్స్ అనమాట. రిపేర్ చేయడానికి, క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ నాగర్వాల్ సార్, మాతో ఈ రిజల్ట్ని షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. ఓకే లేడీస్, థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీస్ గమనించండి, అందరూ ఈరోజు ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్ చాలా బాగా జరిగింది. అందరూ తన ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. అలాగే ఇంకొక విషయం, నెక్స్ట్ మీటింగ్స్ ప్రతి ఒక్కరూ ప్రోడక్ట్స్ యూస్ చేయండి. నా సజెషన్ అయితే లేడీస్కి ఎక్కువగా ప్యాడ్స్ అనేది ఇవ్వండి లేడీస్. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు బయటికి వెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను, మా అమ్మ అక్క వాళ్ళు. ఎందుకంటే ఎవ్రీ 3 hours ఒకసారి బాత్రూమ్ని ఎత్తుక్కుంటూ ఉంటారు. పీరియడ్స్ టైంలో బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను అది గమనిస్తూ ఉన్నాను. కానీ మనం చేయగలిగేది ఏం లేదు, బాత్రూమ్ ఎక్కడుందో ఎతికి చెప్పడం తప్ప. సో అలాంటి టైంలో ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. కాబట్టి ఒక్కసారి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నా సజెషన్ కంటే ఆర్డర్ అని చెప్పినా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. లేడీస్కి ఎక్కువగా ప్యాడ్స్ అనేది సజెస్ట్ చేయండి లేడీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ మీటింగ్స్కి వస్తే రేపు మీటింగ్స్ వెళ్ళి తొందరగా వచ్చేసాయి. 11వ తారీఖు నర్సరాపేటల, అలాగే నిన్న ఆల్మోస్ట్ 5 మీటింగ్స్ జరిగాయి, చాలా బాగా జరిగాయి లేడీస్. గమనించండి, ఒకే రోజు 5 మీటింగ్స్ చేశారు మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్. మళ్ళీ 15వ తారీఖు అలా మీటింగ్ ఇవ్వబోతున్నారంట. సో మళ్ళీ కావల్లో ఇంకొక మీటింగ్ కూడా ఉండబోతుంది త్వరలోనే. రేపు 11 నర్సరాపేటలో మీటింగ్ ఇచ్చారు.
11వ తారీఖు డిఎల్సిపి పైన మీటింగ్ హాల్లో నర్సరాపేటలో పైన కళ్యాణ మండపం ఉంటుంది, జేహెచ్ఆర్ కళ్యాణ మండపం. సో అక్కడ మనకి మీటింగ్ అనేది జరుగుతుంది నర్సరాపేట డిఎల్సిపిలో. సో 11వ తారీఖు అంటే చెక్కులు పడిన తర్వాత రోజే. సో ఈరోజు 9 కాబట్టి రేపు కాక ఎల్లుండి. సో గమనించండి లీడర్స్, మీ టీంని ప్రమోట్ చేసుకోండి. నర్సరాపేట డిఎల్సిబి పైన జేహెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉంటుంది మీటింగ్ అనేది. మన మహాగురుజీ ఎంఎస్ఎస్ఆర్ అండ్ పిఎస్ఎస్ఆర్ వస్తున్నారు. అదేవిధంగా 14వ తారీఖు అగ్రి ట్రైనింగ్ ఉంది గుంటూరులో. గమనించండి, ఈ అగ్రి ట్రైనింగ్ మానస్ సార్ వస్తున్నారు. సో ఈ స్ప్రేస్ ఏం చేయాలి, ఈ ఆల్మోస్ట్ అగ్రి సీజన్ అయిపోవచ్చింది కాబట్టి ఇంకా కొంతమంది స్ప్రేస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ స్ప్రేలో ఏం యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయటం వల్ల మళ్ళీ మొక్కలకి ఎక్కువ దిగుబడి పెరగటం, మొక్క వచ్చే గింజ క్వాలిటీ పెరగటం, ఇలాంటివి ఎలా జరుగుతుంది అనేది మనకి చెప్పడానికి మానస్ సార్ 13వ తారీఖు గుంటూరు, 20వ తారీఖు ఒంగోలు వస్తున్నారు. సో గమనించండి, ఈ డేట్స్ని గుర్తుంచుకొని రైతులు ఎవరైనా ఉన్నా వాళ్ళని ఆ 2 రోజుల్లో పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే లీడర్స్, మీటింగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.